శ్రీ ధారా లక్ష్మీనారాయణమూర్తి గారు, బాపట్ల జిల్లా ఆధ్యాత్మిక అధ్యక్షులు. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపు భగవాన్ సత్యసాయినాథుని దివ్య పాదారంభములకు శరణ వేడుతూ అహం సత్యబోధక సమూహ కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామ్ నమస్సులు. విశేషమైనటువంటి స్వామివారి శతవర్ష జన్మదినోత్సవ వైశిష్యాలలో మనం అందరం కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు భగవాను యొక్క అనుగ్రహంతో చేసుకున్నటువంటి భక్తిని శక్తిని ప్రసాదించారు. అదేవిధంగా కొన్ని అంతరాయాలు కూడా భగవంతుడు పరీక్షగా పెడుతూ ఉంటారు. అనుగ్రహం ఇచ్చేది ఆయనే. ఆ యొక్క ఆపస్తంభ సూత్రుడైన పరమాత్మ ప్రతి విషయంలో కూడా చేదుడు వాదుడుగా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనేవి పవిత్రతతో, శ్రద్ధతో, ఓర్పుతో చేసేటువంటి అనుగ్రహాన్ని సత్యసాయి భక్తులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ఇచ్చేటువంటి అనుగ్రహం ప్రసాదించారు. ఈ మధ్య కాలంలో మీ అందరి సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాలలో కూడా చక్కని అమృత కలిసి సేవ చేయడం జరిగింది. అదేవిధంగా ఆపన్న హస్తం అంటారు స్వామివారు. ఆర్తులను ఆదుకునేటువంటి అనుగ్రహం భగవంతుడు మన సత్యసాయి భక్తులందరికీ కూడా ఇచ్చారు. ఆ శక్తిని కూడా ఇచ్చారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనకి ఈ మోతా తుఫాన్ ప్రభావం వల్ల కొంతమంది నిరాశ్రులయ్యారు. వారందరికీ కూడా షెల్టర్లు ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితి. ఊరి ఆ ఇళ్లలో గుడిసెల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఎంతో వేదన పొందడం జరిగింది. ప్రభుత్వం వారు ఎంత సహాయం చేసినా కూడా మన వంతు సహాయంగా కొంత ఆపన్నహస్తంగా ఆ యొక్క భగవంతుడు అనుగ్రహించారు కాబట్టి చేసిన అనుగ్రహం ప్రసాదించారు. అదేవిధంగా మన అహం సత్యబోధక నాన్నగారైనటువంటి లక్ష్మీనారాయణ గారు మొట్టమొదటిగా వారి యొక్క సహాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి వరుసనే ఆదుర్తి శ్రీనివాసరావు గారు, తర్వాత శ్రీమాన్ మన మాస్టర్ గారు పిస్పాటి కోటేశ్వరరావు మాస్టర్ గారు, అదేవిధంగా డాక్టర్ జిఎల్ సరస్వతమ్మ గారు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆపన్నహస్తం అందజేస్తూ ఉన్నారు. ఓ పక్కన భయం వేస్తుంది నాకు, ఏం చేయాలి, స్వామి వారికి చేస్తే ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదాన్ని అందరికీ సమపాళలో పంచకపోయినా ఎక్కడో ఒక ప్రదేశంలో చేయాలన్నటువంటి హృదయాంతరాల్లోని భావాన్ని వ్యక్తపరచడం చేత మన అహం సత్యబోధక అనేటువంటి సమూహ సభ్యులందరూ కూడా మనం అందరం చేసుకుందాము, ఆ యొక్క ఆపన్నహస్తం ఇద్దామనేటువంటి ఆ హృదయార్పిత భావంతో భగవంతుడు చక్కని అనుగ్రహాన్ని ప్రసాదించారు. అటువంటి అనుగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలు మరలా వరద ప్రభావం వచ్చి పంటలు కూడా క్షామము దుర్భిక్షం అంటారు. ఆ విధంగా వారందరూ కూడా కొన్ని కష్టాలు బాధలతో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఒకరైతే ఫోన్ చేయటం జరిగింది నాకు, ఆపన్నహస్తం సత్యసాయి భక్తులు అనేటువంటి ఆ స్టాంపు ఐఎస్ఐ మార్క్ ఇచ్చారు కాబట్టి అది చక్కగా మనందరం కూడా చేసుకునే అనుగ్రహం లభించింది. ముందు ముందు కూడా మన అహం సత్యబోధక సభ్యుల సహాయ సహకారాలతో నిస్వార్థమైనటువంటి స్వామి యొక్క ప్రేమ వర్షధారలతో ఈ యొక్క విశేషమైనటువంటి ఆపన్నహస్తంగా కొన్ని గ్రామాలలో మన వంతు సహకారాలు ఆ పరమాత్మ యొక్క శక్తితో భక్తితో చేసినటువంటి మీ అందరి చేతులు కూడి నా చేతితో చేసేటువంటి అనుగ్రహాన్ని స్వామివారు ప్రసాదించారు. ఎక్కడ ఆపద ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటారంటారు. కాబట్టి అమృత కలశ రూపంలో వారందరికీ కూడా ఏదైనా ఇతోదిక సహాయం చేసేటువంటి అనుగ్రహం ప్రసాదించారు. కాబట్టి మనందరం కూడా కూడి చక్కగా భగవంతుని సేవతో ప్రేమతో ఈ శతవర్ష జన్మదినోత్సవ వైభోగాన్ని ఆపన్నులను ఆదుకునేటువంటి హస్తాలను మనందరికీ కూడా ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సాయిరాం సాయిరాం సాయిరాం. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ నారాయణమూర్తి. You can continue and conclude this chapter.
నిన్న త్రివిధమైన తపస్సులు చెప్పుకున్నాం. శారీరక, వాచిక అండ్ మానసిక. అందులో శారీరక తపస్సులు ఏంటి, వాచిక తపస్సులు ఏంటి చెప్పారు. సత్యం గురించి కూడా చెప్పారు. ప్రియంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి, పవిత్రంగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాట ఎదుటివారు కాస్త ప్రోత్సాహాలుగా ఉండాలి అని చెప్తూ అని మనం ముచ్చరించుకున్నాం. స్వామి దాన్ని కంటిన్యూ చేస్తూ ఒక అద్భుతమైన ఒక ఇన్సిడెంట్ చెప్తారు. అది అందరికి తెలిసిందే. ఇది కాకుండా ఇంకొకటి ఉంటుంది, అది ఎవరైనా రెడీ కాండి. ఫస్ట్ లెట్ మీ నేరేట్. ఇటువంటి సిచ్యుయేషన్ ఇంకోటి కూడా ఉంటుంది. సత్యం గురించి మాట్లాడినప్పుడు మరి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇన్ సమ్ సిచ్యుయేషన్స్. మనందరికి తెలిసిన కథే ఇది. మరి ఇలాగా ఎవరైనా చెప్పారో లేకపోతే నాకు తెలియదు. కొన్ని సందర్భాల్లో ఈ సత్యం గురించి కావచ్చు, అహింస కావచ్చు, సమ్టైమ్స్ సమ్ డిఫికల్టీ మే అరైజ్. చిక్కులు, సమస్యలు కూడా వస్తున్నాయని చెప్తారు స్వామి. ఈ తపస్సు అంటే మనం చెప్పుకున్నాం. తపస్సు అంటే నిరంతర భగవంతుని సాధన అండ్ గుణముల ఏకీకృత, 2 రకాలు. దాన్ని కూడా అడ్డంకులు వస్తుంటాయి. అటువంటిది ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మహర్షి ప్రతిజ్ఞ చేసుకున్నాడు. ఏంటంటే డైలీ నేను సత్యమే పలుకుతాను, ఎవరికి ఎట్టి అపకారము చేయను. ఐ వాంట్ టు స్టే ఆన్ దీస్ 2 words. ఈ రెండు వాక్యాల మీద నేను దీక్షగా తపస్సు చేసుకుంటాను అని అనుకున్నాడు. సో అనుకోవటం కాకుండా పైకి చెప్పుంటాడు. చెప్పకపోతే ఎలా వింటాడు వేటగాడు? ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నాడు ఒక దుర్మార్గుడైన వేటగాడు. ఎట్లా అయినా సరే ఈ యొక్క ఋషి ప్రతిజ్ఞను ఏ విధంగా అయినా సరే భంగం చేయాలి అని వాడు దీక్ష పోయినాడు. ఈ ఋషి ఎలాగ దీక్ష పోయినాడు, వేటగాడు కూడా దీక్ష పోయినాడు. ఒకడేమో తపస్సు చేయాలని దీక్ష పోయినాడు, ఒకడేమో భంగం చేయాలని దీక్ష పోయినాడు. దిస్ ఈజ్ ద వే ఆఫ్ టు నేరేట్ ది స్టోరీ. ఒక జింకను మహర్షి తపస్సు చేసే ప్రదేశంలోకి పరిగెత్తేట్లుగా చేసుకొని తరుముకుంటూ వచ్చాడు. సో దాన్ని ఋషి చూశాడు. అది వెళ్ళిపోయి ఒక పొదలో చేరిపోయింది. ఆ తపస్సు దాన్ని చూశాడు. ఆ వేటగాడు పరిగెత్తుకొని వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చనే, మీరేమైనా చూశారా అని అడిగాడు. చూశానని చెప్తే చంపుతాడు, అపకారం చేసిన వాడు అవుతాడు. చూడలేదు అని చెప్తే అసత్యం వాడిని అవుతాడు. వాట్ ఐ హ్యావ్ టు డూ అని ఆలోచించాడు. ఏది చేసినా నిజం చెప్పినా తప్పు అవుతుంది. మరి అలా అని అసత్యం చెప్పడానిక మనసు అంగీకరించట్లేదు. ఇప్పుడు ఒక కొత్త పదం వాడారు స్వామి. అటువంటి డోలామాయన స్థితిలో ఒక యుక్తి యోగాన్ని అనుసరించాట. యుక్తి కూడా యోగం అన్నాడు. ఆయన ఏది చూసిందో అది పలకదు, ఏది పలుకుతుందో అది చూడలేడు. కళ్ళు చూశాయి కానీ కళ్ళకి చెప్పేందుకు నోరు లేదు. నోరు చెప్పగలదు, బట్ ఇట్ కెనాట్ సీ ఇట్. చూసింది ఒకటి, చెప్పినట్టు మరొకటి. ఇది ఎట్లా సత్యం అవుతుంది అనుకున్నాడు. చెప్పుట ఒకటి, చూసేది ఒకటి. ఇది ఎలా సత్యం అవుతుంది? రెండు కూడా డిఫరెంట్ సిచ్యుయేషన్స్. కనుక నీ దారిన నువ్వు వెళ్ళమన్నాడు.
సో అటువంటి సిచ్యుయేషన్స్ వస్తే అటువంటి యోగాన్ని అనుసరించవలసి వస్తుంది అని చెప్పారు స్వామి. అసత్యం చెప్పకూడదు, సత్యం చెప్పకూడదు. ఇది ఎగ్జాంపుల్ కమ్స్ అండర్ వాక్ తపస్సు. శారీరక తపస్సు అయిపోయింది. వాక్ తపస్సులో మధ్య మధ్య ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కొంచెం సందిగ్ధావస్థ పరిస్థితి వస్తుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే రెండింటిని తప్పించుకుని తిరిగి యుక్తిని అభివృద్ధి డెవలప్ చేసుకోమంటారు. డోంట్ టెల్ లై ఎట్ ఎనీ టైం. ఇష్టం లేదా బీ సైలెంట్. సో దిస్ ఈస్ ద బేస్ ఫర్ మానసిక తపస్సు. మానసిక తపస్సు అంటే డెవలప్ గుడ్ ఫీలింగ్స్. ఎందుకంటే మన మనసులో ఎలాంటి చింతన చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదే వస్తుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మనసులో ఏం చింతిస్తే దాని ప్రభావం ముఖంలో కనిపిస్తుంది. మేము కొంచెం నాకు లోపల ఒంట్లో స్వస్థతగా లేదు, లోపల విచారంగా ఉందంటే నా ముఖంలోనే కనపడిపోతాను. నాకే కాదు ఎవరికైనా అని చెప్పి నాకు పవిత్రమైన భావాలు లేకపోలేదు. ఎప్పుడైతే లోపల ఇన్నర్ ఫీలింగ్స్ కనుక గుడ్గా ఉంటే మన ముఖం కూడా కలకల్లాడుతుంది, చిరునవ్వులు తొంగుతుండే అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనకు లోపల గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ థింకింగ్, ఇది కాల్ మంచి భావనలు, మంచి తలంపులు, మంచి చింతనలు ఎప్పుడైతే లోపల ఉంటాయో యూ కెన్ ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్, యూ కెన్ ఫీల్ హ్యాపీనెస్ ఆల్సో. లేకుండా లోపల ఒక రకంగా ఉండి ఏదో పెట్టుకుని ఉంటే నవ్వుతుంటే ఎలా ఉండే అంటే సినిమా నవ్వు లాగానే ఉంటుంది అంటున్నారు. ఆర్టిఫిషియల్. వెనుక బాగా లోపల బాగా అవస్థలు బాధలు ఉన్నవాడిని ఏమయ్యా ఎలా ఉన్నావంటే బాగున్నాను అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఇన్నర్ ఫీలింగ్స్. మరి లోపల ఆనందంగా ఉంటే ఇట్ కెన్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫేస్. ఎప్పుడైతే మనం నిరంతరం కూడా మంచి ఆలోచనలు, మంచి చింతనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా విల్ ఫీల్ హ్యాపీ. సో ఫర్ దిస్ పర్పస్ యూ హ్యావ్ కంట్రోల్ యువర్ టంగ్ అన్నారు. వాక్ను అరికట్టుకోమంటారు. టు బి సైలెంట్. రోజు మొత్తం మీద కొంతసేపు అయినా మౌనాన్ని పాటించమని చెప్తున్నారు. దెన్ ఓన్లీ ద మైండ్ విల్ గెట్ రిలాక్సేషన్ టైం. దాని గురించే మనం ఈ జపాలు చేస్తుంటాము, ధ్యానాలు కానీ, నామస్మరణ కానీ అయితే ఇవన్నీ ఆల్ టు మేక్ ద మైండ్ ప్యూరిఫైడ్. వేదాధ్యయనం చేయటం కావచ్చు, జపాలు కావచ్చు, ధ్యానాలు కావచ్చు, ఆల్ థింగ్స్ మేక్ మైండ్ ప్యూర్ అండ్ ప్యూరిఫైడ్. సో ఎలాగైతే మనకు పిల్లలకు చెప్తుంటాం అన్నమాట, బాల వికాసాలని బాహ్య శుద్ధికి స్నానం ఎలాగో అంతఃశుద్ధికి నామస్మరణ అని చెప్తుంటాం పిల్లలు. సో హియర్ బోత్ టైప్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ నీడ్. అంతర్బాహ్య శుద్ధి నీడెడ్ మస్ట్. ఏ విధంగా అయితే డైలీ మన స్నానం చేసి దేహాన్ని సంస్కారం చేస్తామో మనస్సు కూడా అటువంటి సంస్కారం అవసరమే. సో మనస్సుకు చేసే స్నానం ఏంటంటే భగవత్ చింతన. వాట్ నవేడేస్ ప్రెజెంట్ డే స్టేట్ ఏం చెప్తున్నారంటే నవేడేస్ ఎవ్రీబడి థింక్ అబౌట్ ద అవుటర్ ప్యూరిటీ. ఎంతసేపు శరీరం పరిశుభ్రంగా ఉందా, స్నానం చేసి లేకపోతే స్ప్రే కొట్టుకోవడం. So we are not, nowadays people are not giving importance to this mental inner purity గురించి ఆలోచించట్లేదు. దానికి కావాల్సిన ఏమి సాధన సంపత్తి చేయట్లేదు అని చెప్తారు. సో వీ షుడ్ హ్యావ్ గుడ్ థాట్స్. సత్చింతనలు ఉండాలి, సదాలోచనలు ఉండాలి, సద్భావాలు ఉండాలి. దిస్ is the only you can make our mind pure. సో స్వామి కంక్లూడ్ ది టాపిక్ అండి.
మరలా రివ్యూ చేస్తున్నారు. తపస్సు అంటే చెప్పారు కదా, తలకాయ నిలబెట్టి కాలు పైకి, వన్ టైప్ ఎక్సర్సైజ్, ఆసనం. తపస్సు అంటే నిరంతరము భగవంతుని గురించి చింతన ఒకటైతే, త్రిగుణముల యొక్క ఏకత్వము తపస్సు అని చెప్పి గీతాచార్యుడు చెప్పారు, దాన్ని స్వామి చెప్పారు. సో శారీరకమైన, వాచికమైన, మానసికమైన కన్ఫర్మేషనే తపస్సు అంటున్నారు. ఎవరైతే ఈ యొక్క ఏకత్వాన్ని, ఇసుకాల్ త్రిపుటి, ఇటువంటి త్రిపుటులు ఎన్నో ఉన్నాయి. ఈ సృష్టి ప్రారంభమైనప్పుడే ద్వంద్వం ఉందని చెప్పి మన శాస్త్రి గారు, ఎంటర్ క్రియేషన్ స్టార్ట్ విత్ ద్వంద్వ. సాత్విక గుణ సంపన్నుడు బ్రహ్మ, రాజసిక గుణ సంపన్నులైన ఇద్దరు రాక్షసు. భూమి పుట్టడమే అలాగా స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఈ త్రిగుణాలు, త్రిపుటి డెవలప్ అయింది. ఎప్పుడైతే ఈ యొక్క త్రిగుణముల యొక్క త్రిపుటిని అనుభవించిన వాడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. సో దట్స్ వై తపస్సు అంటే ఈ మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించే స్టేట్ అన్నారు. వాట్ ఈజ్ ద ప్రొసీజర్ అంటే, మన సాత్విక గుణంగా ఉండాలి, సాత్వికమైన చేత రజస్సును అరికట్టాలి, రజస్సు ద్వారా తమస్సు. ఒకటే ఫ్యామిలీలో ఉన్నారు, రేపు మన ఆత్మారామంలో వస్తుంది. ఒకటే కుటుంబంలో పుట్టారు, ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు మూడు రకాల గుణాలకు ప్రతీక. గోయింగ్ టు హ్యావ్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. రామాయణాన్ని భిన్న కోణంలో చెప్తారు ఆత్మారామం. సో ఎవరైతే ఫస్ట్ మస్ట్ డెవలప్ సాత్వికమైన గుణాన్ని కనుక అభివృద్ధి చేసుకోవాలి, దాని ద్వారా రజస్సును అరికట్టాలి, దాని ద్వారా తమస్సును అరికట్టి దాన్ని ఏకత్వం సాధించాలి. సో ఫైనల్గా సాత్వికాన్ని కూడా తీసేయమని చెప్తారు, శాస్త్రం చెప్పింది. అది ఎలా అంటే మనకు అర్థం కాదు. సాత్విక గుణం డెవలప్ చేసుకోమన్నారు కదా అంటే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు లీవ్ దట్ సాత్విక గుణం ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, ఆ ముళ్ళును తీయాలంటే మన పూర్వకాలంలో మనం పల్లెటూరులో ఉండేవాళ్ళం కనుక అందరికీ తెలిసింది కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోవడం. ఈ సర్కారు తుమ్మ ముళ్ళు అయితే వెరీ డేంజరస్ కూడా. ఆ ముళ్ళును తీయాలంటే గొడ్డలో, పొడవలో, కత్తితో తీసుకోని అవసరం లేదు, ఇంకొక ముళ్ళు ద్వారానే ఆ ముళ్ళును తీయాలి. ఒక ముళ్ళుతో మనకు విరిగిన ముళ్ళును తీసాము, తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళు రెండును పారవేస్తాం. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సో దట్స్ జస్ట్ లైక్ దట్. రజోగుణాన్ని, తమో గుణాన్ని గుండ్లు బాధిస్తుంటాయి. వాటి ముళ్ళుగా అనుకుంటే, ఈ సాత్వికమైన ముళ్ళుతో తీసేయమంటున్నారు. తీసేసిన తర్వాత రెండు ముళ్ళు ఎలాగ పారేస్తామో రెండు పారేయమంటారు. నిన్న మనం అనుకున్నాం, చాలాసార్లు చెప్తుంటారు, ఎవ్రీబడి ఈజ్ ఏ బాండేజ్. ది సాత్విక గుణ ఈజ్ ఏ గోల్డెన్ బాండేజ్. రజోగుణం రాగి గొలుసు, తమో గుణం ఇనుప గొలుసు అండి. మూడు కూడా అటాచ్మెంట్, మూడు బంధనలే. బంధం సమానమే, గొలుసులు మాత్రం తేడా, గొలుసుల విలువలు మాత్రం తేడా, హెచ్చు తగ్గులు తేడా. నాకు బంగారు సంఖ్యలు వేసాయని చెప్పి ఆనందపడతామా? అటాచ్మెంట్ ఇట్ సెల్ఫ్ అటాచ్మెంట్, బంధనే. ఏదన్నా తగిలించుకోవడం. లెట్ ఇట్ బి గోల్డెన్ గోల్స్ కావచ్చు, లేకపోతే రాగి గోల్స్ కావచ్చు, ఇనుప గోల్స్ కావచ్చు, బంధన. సో దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేయాలి. సో దట్స్ వై సాత్వికము డెవలప్ చేయాలి. ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్. అంటిల్ వి రీచ్ యువర్ దైవత్వాన్ని చేరేంత వరకు ఈ సత్వగుణం చాలా అవసరం. వన్స్ వి రీచ్ అటైన్ దట్ డివినిటీ ఎక్స్పీరియన్స్, ఈ ఆత్మ సాక్షాత్కార, దీని యొక్క అవసరమే లేదు. సో ఫైనల్గా ఈ చాప్టర్ కంక్లూడ్ చేస్తూ, అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణ పరమాత్మ చెప్పిన డీటెయిల్డ్ నేరేషన్ ఇది. కంట్రోల్ ద మైండ్, ఇది వెరీ డిఫికల్ట్ అన్నాడు. ఏదన్నా సాధించవచ్చు అన్నాడు.
మీరు ఇష్టం తైలం తీయచ్చు అన్నాడు. గగనంలో చుక్కలు లెక్క పెట్ట, సముద్రం లోతునే కలవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ మరి కంట్రోల్ ద మైండ్ ఈజ్ డిఫికల్ట్. దానికి నువ్వు అన్నది ఓకే, బట్ కెన్ బి కంట్రోల్ విత్ టూ టైప్స్. వన్ ఈజ్ అభ్యాస అండ్ వైరాగ్య అని గీతాచార్యుడు బోధించడం జరిగింది. అభ్యాసం అంటే నాట్ ఫిజికల్, లౌకిక సంబంధమైన అభ్యాసం కాదు, శారీరకంగా, మానసికంగా, వాక్కురీతిగా మనం ఏ విధంగా అయితే 3 రకాల తపస్సులు చేసుకున్నాం, 3 అభ్యాసాలు. ఈ అభ్యాసాన్ని ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ దైవ సంబంధమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఇందాక నారాయణ చెప్పాడు, ఆయనకేం, ఆయన ఇంట్లో కూర్చోవచ్చు, ఎంతమంది చేస్తారు, రేపు మేము ఏదో కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ఎంటర్ ఇంటూ దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎంచుకోవాలి. ఋషికాలు నిజమైన తపస్సు అంటున్నారు. ఎవరైతే ఇటువంటి సాధనలో ఉంటారో, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారో, దట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ జన్మ సాధకం. జన్మ సాధకం చేసుకుంటున్నాడంటే ఇంతకంటే వేరే మార్గం లేదన్నారు గీతాచార్యుడు. ఎవరైతే ఇలాగా దైవ చింతనలో ఉండి దైవీ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళకి దైవ అనుగ్రహానికి ఆటోమేటిక్గా పాత్రలు అవుతారు. ఓ భగవంతుడు నన్ను అనుగ్రహించి మనం అడగక్కర్లా. విల్ బి ప్రొటెక్టెడ్, విల్ బి కవర్డ్ ఇన్ దట్ ప్రొటెక్టివ్ లేయర్లోనే ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకి దైవ చింతనలో ఉంటారు. హియర్ వన్ సత్సంగ ఓవర్ అండి. కెన్ సీ ఎట్ అవర్ లీజర్ టైం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారు సాయిరామ్ అండి. తపస్సు మీద ఒక మంచి పాట సనాతన సాధన వచ్చింది, పర్మిషన్ ఇస్తే పాడతాను. ఇప్పుడు సత్సంగం అయిన తర్వాత టైంని బట్టి. అలాగే సార్. మక్కే భక్తవత్సలమ్మ గారు సాయిరామ్. సాయిరామ్. సత్య సాయినం విష్ణు పురాణ పురుషోత్తమం పుట్టపర్తి స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం. అందరికీ సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథము మరొక్క మారు చదివే అనుగ్రహాన్ని కలిగించిన స్వామికి, అవకాశం ఇచ్చిన గురువు గారు మల్లెల లక్ష్మీనారాయణ గారికి, ధర్మపత్ని మల్లెల వరలక్ష్మి అమ్మగారికి, మమ్మల్ని ప్రోత్సహించినటువంటి పూజ్యులు శ్రీ పీసపాటి కోటేశ్వరరావు గురువు గారికి నా హృదయపూర్వక పాద నమస్కారాలు తెలియజేస్తూ, మన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణం 46వ అధ్యాయంలోని 4వ అంశము 273వ పేజీలోని 2వ పేర. తన బంటులను ఎన్నుకొనగా వచ్చిన రామసాయి స్వామి వైద్య కార్యక్రమాలలో పనిముట్టుగా ఎన్నుకోబడ్డ ఇందూ పాండే గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. శ్రీమతి ఇందూ పాండే గుండెలో ఒక కవాటం లేదు. మాతృత్వం సిద్ధించిన తరువాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. రక్తపు వాంతులు అవడం, ఆహారం కడుపులోకి పోకపోవడంతో ఆపరేషన్ చేయిద్దామని ఢిల్లీకి తీసుకుని పోయినా ఆసుపత్రిలో ఖాళీ లేక డాక్టర్లు 2 నెలల తర్వాత తీసుకుని రమ్మన్నారు. తన చివరి రోజులు పుట్టింటిలో గడుపుతానన్న ఆమె కోరిక మేరకు ఢిల్లీ నుండి అల్మోడాలోని ఆమె పుట్టింటికి ఒక ట్యాక్సీలో బయలుదేరారు. త్రోవలో ఆమె స్నేహితురాలు కలిసి ఆమె పరిస్థితికి ఆందోళన చెంది ఆమె కోసము బాబాను ప్రార్థించి తన వద్దనున్న ఒక చిన్న షిరిడీ సాయిబాబా ఫోటోను, విభూతిని ఇచ్చింది. పుట్టిల్లు చేరేసరికి ఆమె పరిస్థితి మరింత దిగజారింది. చేతులపై మోసుకుని ఆమెని లోనికి చేర్చారు. తల్లి పరిస్థితి చూసిన పసిబాలుడు గౌరవ్ తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ఒక చిన్న షిరిడీ సాయిబాబా ఫోటోను, అగరవత్తులు కొనుక్కుని వచ్చి తల్లి పడక దగ్గర
చిన్న టేబుల్పై పెట్టి ఒక అగరవత్తి వెలిగించాడు. ఆశ్చర్యకరంగా కొద్దిసేపటికే ఆ చిన్న ఫోటోపై చెదల పుట్ట పెట్టినట్లుగా విభూతి వచ్చింది. అదేంటో దానిని ఏం చేయాలో తెలియని ఆమె కుటుంబ సభ్యులు దగ్గరలోనున్న ఒక సాయి భక్తుని సలహా ప్రకారం కొంత విభూతిని నీటిలో కలిపి రోగి చేత ఔషధంగా తాగించారు. మరికొంత శరీరంపై రాశారు. కొద్దిసేపట్లోనే ఆమెకు బాధలన్నీ తగ్గి వాంతులు కట్టుబడి విశ్రాంతి చేకూరింది. 3-4 రోజుల తర్వాత హృద్రోగ నిపుణులతో పరీక్షింపగా ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఆనందంతో ఆ దంపతులు ఒక మంచి రోజు నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఆ రోజు వారింటి దగ్గరనున్న బాబా ఫోటోలన్నిటిపై విభూతి వచ్చింది. ఆ తరువాత మరికొన్ని రోజులకు తేనె లాంటి తీయటి ద్రవం అమృతం రావడం మొదలైంది. ఆ విభూతి తేనెలను ఎంతో మంది రోగులకు ఔషధంగా ఇవ్వగా వారు ఆరోగ్యవంతులైనారు. ఒకసారి పిచ్చి కుక్క కరిచిన ఒక పిల్లవానిని వీరి దగ్గరకు పట్టుకుని వచ్చారు. డాక్టర్లు ఆశ లేదని చెప్పిన కేసు అది. స్వామిని ప్రార్థించి ఇందూ పాండే విభూతి తేనె అమృతములను ఇవ్వగా వాటిని సేవించి ఆరోగ్యవంతుడైనాడు ఆ పిల్లవాడు. ఒక చిన్న పాపకు డీహైడ్రేషన్ వలన సంకట స్థితి ఏర్పడగా వీరింటి వద్ద వచ్చి విభూతిని ప్రసాదంగా ఇవ్వగా ఆ విషమ పరిస్థితి నుండి పాప బయటపడింది. స్వామి అంటే నమ్మకం లేని ఆమె మామగారికి కూడా జలోదరం జబ్బు వచ్చినప్పుడు అతనికి తెలియకుండా అతని పొట్టపై విభూతి రాసి స్వామిని ప్రార్థించారు వీరు. తరువాత డాక్టర్లు వచ్చి రోగి కడుపు నుండి నీరు తీయాలని ప్రయత్నించారు, కానీ కుదరలేదు. విభూతి రాసిన తరువాత క్రమంగా ఉబ్బరం తగ్గిపోయి ఆయనకు ఆరోగ్యం కలిగింది. స్వయంగా డాక్టర్ అయిన అతనికి తనకు నయమైన చికిత్సా విధానం తెలిసినాక బాబా భక్తుడు కాక ఏమవుతాడు? సంపూర్ణ ప్రేమ రూపంచ విశ్వ ప్రేమ వివర్ధకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. మంగళవారం పారాయణం సంపూర్ణం. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. 7వ రోజు పారాయణం బుధవారం. షరా మామూలే. అవకాశం ఉన్న భక్తులు ప్రతిరోజు అనగా ఈ 7 రోజుల పారాయణంలో మొదట వ్రాయబడ్డ దత్తావతార పరంపరా విశేషములు మరియు ప్రార్థనలను పూర్తి చేసి తదుపరి బుధవారం నాటి పారాయణం మొదలు పెట్టవచ్చు. వీలు కాని వారు సరాసరి బుధవారం నాటి పారాయణంతో మొదలు పెట్టగలరు. ఉపోద్ఘాతము. మంగళప్రదుడైన సాయి విశ్వవ్యాపితంగా ప్రత్యక్షంగానే కాక అనేకమైన పరోక్ష రీతులలో తమ లీలలు చూపుతున్న విధం మంగళవారం నాటి పారాయణంలో తెలుసుకొని ఆనందించాం. బుధ జనులను బ్రోవ వచ్చిన ఈ అవతారంలో వ్యక్తమైన లీలలు అమోఘం, ఆశ్చర్యం, ఆనందమయం. పెచ్చు పెరిగిన అధర్మం వల్ల ధర్మం సన్నగిల్లగా భగవత్ ప్రేమ నమ్మకాలను పెంచటానికై స్వీకరించిన ఈ అవతార నాటకములో తామే గురువై భగవంతుని మీద సత్కర్మల మీద నమ్మకాన్ని పెంచి తల్లి వలె ఆర్త భక్తులకు, తండ్రి వలె అర్ధార్థ భక్తులకు చేయూత నందించడంతో పాటు క్రమంగా వ్యక్తులలో అవగాహన, ధర్మాభిమానం పెంచి ఏ దైవ రూపాలను ఆరాధించినా అవి ఒకే దైవానికి చెందుతాయనే సత్యానికి నిదర్శనంగా తాము ప్రతిస్పందిస్తూ తగిన ఫలాలను అందిస్తూ తమ సర్వదేవతా స్వరూపాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అంతేకాక ఒకే ఒక భగవత్ స్వరూపం కనుక దైవ పితృత్వం, అందరికీ భగవంతుడే తండ్రి, మానవ సోదరత్వం, మానవులంతా సోదరులు అన్న ఆదర్శ భావనను భక్తులలో పెంచి మనలో ఉన్న శక్తులను సంఘ శ్రేయస్సుకు ఉపయోగపెట్టడం అంటే సమాజ సేవ వలన తేలికగా సోమశేఖరుడైన ఈ స్వామి అనుగ్రహానికి గురి కాగలుగుతామన్న గుర్తింపును అనుక్షణం వృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ మంగళ స్వరూపుడైన స్వామి తత్వాన్ని అనుభవించటానికి చేయవలసిందల్లా
వారు చూపుతున్న ఆదర్శాల ఆచరణే కానీ బాహ్యాడంబరాలు, డబ్బు ఖర్చు వగైరాలు అవసరం లేదన్న సత్యాన్ని ఘంటాపదంగా తెలియజేస్తున్నారు. అంతరముకులై సాధనలు సలిపి బుధ జనులుగా మారి పరమ భక్తులయ్యే క్రమ పరిమాణంలో వారు మార్గదర్శకులై పురాణాలలో వ్యక్తం చేయబడ్డ సాలోక్య, సాయుజ్య, సామీప్య స్థితులే కాక ఐక్య స్థితిని అందించేందుకే వారు వచ్చారన్న దివ్యానుభూతిని మనం స్థిరం చేసుకునేందుకు కేవలం శరణాగతి చాలునన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అత్యంత అల్ప సత్కార్యాలకు కూడా అనంత శుభ ఫలాలను అందించ సమర్థమైన మహోన్నత అవతారం ఇది. నవవిధ భక్తులను స్వయంగా చేయి పెట్టి వెంట నడిపించి తమలో ఐక్యం చేసుకోవచ్చిన మధురావతారం ఇది. శరణాగత తత్వాన్ని ఆచరణలో పెట్టిన భక్తులకు సేవ ద్వారా కానీ, జప ధ్యానాదుల వల్ల కానీ, భక్తి వల్ల కానీ, జ్ఞాన మార్గం విధానం వల్ల కానీ క్రమ పరిణామంగా ఒక పువ్వు చిన్న పిందిగా, కాయగా, పండుగా ఎట్లా మారుతుందో అట్లా వారి జీవిత పరమావధిని అందించిన మధుర ఘట్టాలు ఈ అవతారంలో కోకొల్లలు. వాటిలో కొన్నిటిని తలుచుకుని పరవశిద్దాం. 47వ అధ్యాయం. అంశాలు: 1 సాయి సూక్తి, 2 సర్వుల సాధనలు మరియు కోరికలు సాయికే ఎరుక. 1 సాయి సూక్తి. పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యము, సత్య త్యాగ శాంతి క్షాంతులబ్బు, ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయ్యా, సత్యమైన బాట సాయి మాట. బాబా: ఎవరైతే భగవానుని ఎడల పూర్ణ ప్రేమ భక్తి కలిగి తమ సర్వస్వం వారే అని శరణాగతులవుతారో వారికి సర్వవ్యాపి అయిన పరమాత్ముడు ఎల్లవేళలా హితువు చేకూర్చి క్షేమ స్థైర్య ధైర్యములు నొసుగుచుంటారు. నాలో ఉన్నట్టిది ఇటువంటి కొరతలకు అందనిది, పరిణామములను అతీతమైనది, పరిశోధనలకు గురి కానట్టిది అయిన ప్రేమ ఒక్కటే. అది ఇంత అంత అని ఎవ్వరూ చెప్పలేరు. ప్రేమ తత్వమును గుర్తించి అనుభవించిన వారు మాత్రమే నన్ను కొంతవరకు తెలుసుకొనగలరు. పరమాత్మను చేరుటకు ప్రేమ ఒక్కటే రాచ మార్గము. ప్రేమ అనే మకరందము పరమాత్ముని పాద పద్మముల యందే దొరుకుతుంది అని సెలవిచ్చారు బాబా. మనిషి పూర్వ జన్మల సంస్కారములను వెంట తీసుకుని జన్మిస్తాడు. పుట్టిన తరువాత కూడా అనేక కొత్త సంస్కారములలో చిక్కుకుని ఉంటాడు. ఈ జన్మలో అనుభవించినదే అయినా బాల్యావస్థ గురించి యవ్వనంలో గుర్తుండదు. అంతెందుకు 24 గంటలలో ఉదయం చేసిన పని రాత్రికి గుర్తుండదు. అలాంటప్పుడు పూర్వ జన్మల సంస్కారముల పుటలను గుర్తించుకునుట ఎంతో కష్టసాధ్యం కదా. బాల్యం నుండి ఏకాగ్రతతో మంచి పనులనే చేయుచుండవలెను. స్వల్పాతి స్వల్ప విషయములందు సైతము మెలకువతో సంచరించవలెను. చేసిన మేలు గాని కీడు గాని వృధా పోవు. అందుకని లేస మాత్రము కూడా చెడుకు ఆస్కారం ఇవ్వక కన్నుల పవిత్రములై ఉండునట్లు, చెవులు నిందా వాక్యములను వినక సాధ్యమైనంత వరకు భగవత్ వాక్యములను సద్విషయములను వినున్నట్లు, నోరు భగవత్ స్మరణ మంచి మాటలనే మాట్లాడునట్లు, చేతులు పవిత్ర కర్మల యందు నియుక్తమగునట్లు ప్రయత్నించి ప్రవర్తించవలెను. లోపల ఈశ్వర స్మరణ, బయట స్వధర్మాచరణ, ఇవి నిత్య కార్యక్రమములు కావలెను. మానవునికి సత్సంకల్పమే సాన్నిధ్యముకు మార్గము అని ప్రేమ వాహినిలో భగవంతుని ప్రేమ పొందడానికి ఇలా ఎన్నో మార్గాలు సూచించారు స్వామి. అది 1995 నవంబర్ 18వ తేదీ నాడు సాయి కుల్వంత్ హాలులో శ్రీ సత్యసాయి సేవా సంస్థల 6వ ప్రపంచ సమ్మేళనాన్ని ప్రారంభిస్తూ ఆనాటి దివ్య సందేశంలో కూడా ప్రేమ తత్వాన్ని బోధించారు. అందరికీ ఇష్టమైనది, ఎవరు ద్వేషించినది
అందరికీ అవసరమైనది ప్రేమనే. ఈ ప్రేమను 10 మందికి పంచడమే మనం చేయవలసిన సేవ. నీ యందున్న ప్రేమను నీవు మాత్రమే అనుభవించక సమాజాన్ని కూడా ప్రేమమయం గావించి తదుపరి జగత్తునే ప్రేమలో ముంచెత్తాలి. కానీ ఈనాడు ప్రేమ అనే పదానికి అర్థం తెలియకుండా ఐ లవ్ యూ అంటున్నారు. భార్య ప్రేమ, బిడ్డ ప్రేమ, బంధు ప్రేమ ఇవన్నీ అసత్యములైనవి కనుక దీన్ని ప్రేమ అని చెప్పుటకు వీలు కాదు. ఇది అటాచ్మెంట్. హృదయం నుండి ఆవిర్భవించే ప్రేమ అదే దైవ ప్రేమ. కానీ అట్టి ప్రేమ ఈనాటి మానవులలో కనిపించుట లేదు. సత్యాన్ని గుర్తించి దాన్ని పొందటానికి ప్రయత్నించటమే లక్ష్యం. ఈ లౌకిక విషయాలన్నీ ఎండమావుల వంటివి. నీకు అతి సమీపంలోనే నీలోనే ఉన్నది ప్రేమ. ఈ ప్రేమయే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. ఇట్టి సత్యాన్ని విస్మరించి దేవుడెక్కడా అని ప్రశ్నించడం వెర్రితనం అని సెలవిచ్చారు స్వామి. 2వ అంశం, సర్వుల సాధనలో సంకల్పాలు సాయికే ఎరుక. ఎవరికి ఏమి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో స్వామికే ఎరుక. ఒక మిలిటరీ ఆఫీసరు మరణించగా అతని స్థానంలో అతని కుమారునికి బెంగుళూరు మిలిటరీ కంటోన్మెంట్ ఆఫీసు వారు ఒక ఉద్యోగాన్ని ఇచ్చారు. వితంతురాలైన అతని తల్లికి కుమారునికి ఉద్యోగం రావడంతో కొంత ధైర్యం వచ్చింది. ఆనందంతో ఆమె కుమారునికై తమ కులదైవమైన వెంకటేశ్వర స్వామి వారిని ఆశీస్సులు ముందు పొంది అనగా తిరుపతి వెళ్ళి తదుపరి అటు నుండి ఉద్యోగంలో సలహా ఇచ్చి పంపించింది. బుద్ధిమంతుడైన అతను కూడా తల్లి కోరిక ప్రకారం తిరుపతికి వెళ్ళి అక్కడి పుష్కరిణిలో స్నానం చేస్తూ మునిగిపోయి మృతి చెందాడు. శుభవార్త కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లికి శవమైపోయిన కుమారుని ఫోటో గుర్తుపట్టలేని స్థితిలో ఒక దినపత్రికలో కనిపించింది. భర్త పోయిన దుఃఖముతో కుమిలిపోతున్న ఆమెకు ఈ ఒక్కగానొక కుమారుని మరణం అసనీఘాతం అయ్యింది. వెంటనే విషాదమూర్తి అయిన ఆమెకు బాబా కలలో కనిపించి ధైర్యం చెప్పి పుట్టపర్తికి రమ్మని పురమాయించారు. ఆమె పుట్టపర్తికి పోగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళాడు. భగవాన్ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చి ఆమెతో పూర్ణమైన భక్తి విశ్వాసముతో క్రమశిక్షణతో జీవితాన్ని గడిపిన నీ కుమారుడు భగవంతుని పాద పద్మములలో ఐక్యమై బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు. అతని గురించి నువ్వు దుఃఖించవద్దు అని చెప్పారు. కానీ ఆ కన్నతల్లి హృదయం ఊరట చెందలేదు. అంతటి స్వామి చివరిసారిగా ఒక్కసారైనా కుమారుని మృతదేహాన్ని చూడలేకపోవడం వలన నీ హృదయం దుఃఖమగ్నమైంది, నాకు తెలుసు, ఇటు చూడు అంటూ తమ అరచేతిని ఆమె ముందుకు చాచి ఉంచారు. తెరచి ఉంచిన అరచేతిలో ఆమెకు తన కుమారుని తీర్థయాత్రలోని ఘట్టాలు, చివరకు జరిగిన దుర్ఘటన సినిమా ఫిలిం వలె కండ్లకు కనిపించింది. ఆమె కుమారుడు కాలు జారి పుష్కరిణిలో పడిపోయాడు. అతనిని రక్షించడం కోసం కొంతమంది నీళ్ళల్లోకి దుమికారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. పద్మల అతని శరీరం నుండి గుచ్చం వలె ఒక జ్యోతి పైకి లేచి అది గర్భగుడిలోని వెంకటేశ్వరుని పాదాలలో లీనమైపోయింది. ఆ తరువాత ఆ విగ్రహ సజీవమై నిలిచి క్రమంగా సత్యసాయి బాబాగా మారిపోవడం ఆమె కనులారా చూచి దిగ్భ్రాంతి చెందింది. ఆమె తేరుకున్నాక కొంతసేపటికి బాబా ఆమెతో, నీ కుమారునిగా భావించిన అతను పూర్వ జన్మలో నా భక్తుడు, అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు. పుష్కరిణి తటాకపు మెట్లపై అతను 12 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. పుష్కరిణిలోని పవిత్ర జలాలలో జల సమాధి పొందవలనని అతని తీవ్రమైన కోరిక. ఆ కోరిక తీరటం కోసమే అతనికి ఈ జన్మ సంభవించింది. చివరి క్షణంలో నీ కుమారునికి నిన్ను ఏకాకిగా వదిలేసి వెళుతున్న భావన కలిగి నీ రక్షణకై నన్ను వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు. అందువలనే ఎన్నో జన్మల పుణ్యం వల్ల గాని సాధ్యం కాని ఈ అపూర్వ అవకాశం నీకు చిక్కింది. ఏ మాత్రం ఆరాటపడక నీ శేష జీవితాన్ని నీ కుమారుని తనలో ఐక్యం చేసుకున్న ఆ వెంకటేశ్వర స్వామిని కీర్తిని గానం చేస్తూ నీవు ఇక్కడే ఉండవచ్చు అన్నారు బాబా. స్వామి యొక్క అనుగ్రహం చేత
ఆమె తన కుమారునిపై గల మోహ మమకారాలను వర్జించి తరించింది. శరణాగత తత్వాన్ని పెంచుకున్న భక్తులకు స్వామి అనుగ్రహం ఎట్లా ఉంటుందో తెలియజేసే మహత్తర ఘటన. ఏ దైవ రూపాన్ని ఏ మార్గములో ఎప్పుడు కొలిచిన కాలాంతరంలో దాని ఫలితాలు ఎలా అందుతాయో తెలియజేసే సంఘటన ఇది. సర్వార్థ కామ మోక్షప్రదం ధర్మ కర్మ బోధితం సతతోధారం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 48వ అధ్యాయం. అంశాలు: 1 సాయి సూక్తి, నీళ్లపై నడిచే యోగి, స్వామి అనుగ్రహ యోగం. 1 సాయి సూక్తి. మనసు మాలిన్యముల నెల్ల మట్టుబెట్టి పరమ పరిశుద్ధ భావముల్ పాదుకొల్ప జ్ఞాన దృష్టియు నేర్పడి కాననగును విశ్వమంతయు బ్రహ్మమై వెలుగునట్లు. బాబా బంగారమును వేడి చేసి కాచి కరిగించి తీర్చినప్పుడు అందులోని మలినములు తొలగిపోయి స్వతసిద్ధమైన ప్రకాశంతో మెరుస్తుంది. ప్రతి మనిషిలోని ఆత్మ సహజంగా పరిశుద్ధమైనదే, కాన దానిని శుద్ధిపరచవలసిందేమీ లేదు. శుద్ధి కావాల్సినది మనసు. లౌకిక వాంఛలకు అధీనమై అరిషడ్వర్గాలకు లోనై అది తన పారదర్శకతను కోల్పోతుంది. అట్టి మాలిన్యములను తొలగించిన అంతర్గతమైన జ్ఞానజ్యోతి ప్రకాశం వ్యక్తమవుతుంది. మనసు అంటే ఆలోచన సమూహము. చెడ్డ ఆలోచనలతో అది చెత్త కుండీలా కారాదు. శుద్ధ భావాలతో పరిమళించాలి. మనో పరిమళమే ముఖ వికాసము, ముఖ వికాసమే ఆనంద లక్షణము. 3 మెట్లతో కూడిన జ్ఞాన దృష్టి అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. దీనికి మొదటి మెట్టు దుష్కర్మ, దుర్వాక్కు, దురాలోచనలు అరికట్టుట. 2వ మెట్టు గతం తాలూకా చెడ్డ కర్మల ఫలితాలను దగ్ధం చేయుట. 3వ మెట్టు శుభాశుభ ఫలితాలను కోరక ద్వంద్వాతీతంగా నిష్కామిగా మారుట. అది పరిణతి క్రమం. దీనికి ముందు మన దృష్టిని సరిచేసుకోవాలి. దృష్టి జ్ఞానమయమైతే సృష్టి అంతా బ్రహ్మమయం అని పెద్దల వాక్కు. 2వ అంశం నీళ్లపై నడిచే యోగి, స్వామి అనుగ్రహ యోగం. సాధకులు ఎలా ఉండాలో తెలిపే ఉదాహరణ ఒకటి తెలుసుకుందాం. ఇది బొంబాయిలో జరిగిన సంఘటన. నరసింహ యోగిగా పేరుగాంచిన యోగాభ్యాసి ఒకరు తన నిత్య కృత్యములో నీళ్లపై నడవగల ఒక యోగ సిద్ధిని సాధించారు. బొంబాయి బీచ్లో నీటి మీద ఈయన నడవడం చూసిన వారు చాలా మంది ఉన్నారు. అవి స్వామి బొంబాయి పర్యటనకు వేంచేసే రోజులు. స్వామి వారిని సాక్షాత్ భగవత్ స్వరూపులుగా భావించడం ఇష్టపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండే కలికాలపు రోజులు కావడం చేత ప్రచారానికి, ఊసుపోని కబుర్లకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతి వేలూనుకున్న రోజులు కావడం చేత ప్రతి విషయాన్ని వ్యాపార వస్తువుగా వాడుకునే ప్రవృత్తిని పెంచుకునే నగర సంస్కృతి, దానికి తోడై స్వామి వారికి పోటీగా ఈ నీళ్లపై నడవగల యోగిని నిలబెడితే ఏం జరుగుతుందో చూద్దామనే ఆలోచన గల పెద్దలు కొంతమంది ఒక పథకం ప్రకారంగా దీనికి ప్రచారం కల్పించడం జరిగింది. సాధనా మార్గంలో ఒక దరి చేరని ఆ యోగి కొంతవరకు గర్వ అహంకారాలకు లోను కావడం, ఆడంబరాలకు ప్రాధాన్యతనిచ్చి యోగ శిక్షణలో ప్రధాన విషయమైన నిరాడంబర నియమ జీవనాన్ని మరచి స్వామి వారిని సవాలు చేయడం జరిగింది. నా వలె నీళ్లపై నడవగలరా? తనని తాను భగవాన్గా పేర్కొంటున్న సత్యసాయి బాబా అన్నది ఆ యోగి సవాలు. అంతటితో ఆగక బ్రహ్మాండమైన ప్రచారం, టికెట్ల ఏర్పాట్ల మధ్య యోగి గారి నీటిపై నడకకు సర్వ సన్నాహాలు పూర్తి అయినవి. స్వామిని బొంబాయి తెస్తున్న విమానాశ్రయంలో దిగేసరికి ఆ బొంబాయిలోనే ఈ నీటిపై నడక ఒక సర్కస్ ప్రదర్శన వలె ఏర్పాటు చేయబడి ఉంది. యోగి తన నిత్య సాధన క్రమాన్ని అనుసరించి ప్రాణాయామాది క్రియలు పూర్తి చేసి నీటిపై అడుగు వేయడం, దూది వలె తేలిపోవాల్సిన శరీరము
సహజ బరువును ప్రదర్శించి నీటిలో మునిగిపోవడం, ప్రేక్షకులంతా హతాశులై గోల చేయడం, ఏర్పాట్లు చేసిన పెద్దలు అభాసు పాలై చిన్నబోవడం ఒక్కసారిగా జరిగాయి. కార్యక్రమానంతరం సమీక్షలో ఎన్నోసార్లు నీటిలో నడిచిన ఈ యోగి మునిగిపోవడానికి గల కారణం ఎవ్వరికీ బోధపడలేదు. నిదానంగా ఆ యోగికి జ్ఞానోదయం అయ్యింది. చేసిన తప్పు తెలిసి వచ్చింది. తన అహంకార పూరిత ప్రకటన తనని వేలెత్తి చూపినట్లయింది. మనసు పశ్చాత్తాపంతో నిండింది. తన పరాజయానికి కారణం బోధపడ్డ ఆ యోగి స్వామికి మనసులోనే క్షమాపణ తెలుపుకున్నాడు. తదుపరి ఆయన స్వామివారికి క్షమించమని వ్రాసుకున్న ఉత్తరం చూసిన సత్యసాయి ట్రస్ట్ సభ్యులలో కొందరు స్వామివారిని ఆ ఉత్తరం ప్రకటించేందుకు అనుమతి వేడగా స్వామి సున్నితంగా నిరాకరిస్తూ, అతడు నీటిపై నడవడంలో సిద్ధి పొందినవాడే, కానీ అహంకారపు బరువుకు మునిగాడు అన్నారు. అది వారి కరుణ తప్పు అని తెలుసుకొని సరిదిద్దుకోవడం జీవితంలో అందరికీ ఎంతో ముఖ్యమైన ఘట్టం అంటారు. స్వామి అనుగ్రహం వల్ల ఆ యోగి తన లోటుపాట్లు సవరించుకోగలగడమే కాక తన నిత్య సాధనకు అవసరమైన ఆహార వస్త్రాది సంపత్తిని స్వామి అనుగ్రహంతో పొంది నిరాటంకంగా యోగ సాధన చేసుకోగలిగి స్వామి కరుణా యోగానికి నోచుకున్నాడు. యోగ రూప సాయినాథం త్వం యోగి హృద్యానగమ్యం సతతోధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ సార్. ఇంకో అధ్యాయం చదువుతలేదు. సార్ మీరు చేయండి సార్. ఇక అలాగే సార్, ఓకే సార్. సాయిరామ్. చూడండి, బ్యాలెన్స్ చూసుకుని రేపటికి మిగుల్చండి అంతే. సాయిరామ్ సార్. ఈ అవకాశం ఇచ్చినట్టు గురువు గారికి, భగవానికి పాద నమస్కారం చేసుకుంటూ అందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఇప్పుడు తనమ్మ ఎన్నో విశేషాలు తెలియజేసింది. స్వామి యొక్క మరి లీలల విశేషాలు ఎన్నో ప్రస్ఫుటంగా ఒక అవతార పురుషుడు యొక్క దివ్య లీలా మహిమలు ఎలా ఉంటాయి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి సంఘటనలు కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం 49వ అధ్యాయంలోకి వెళుతున్నామండి. 49వ అధ్యాయం అంశాలు: సాయి సూక్తి, సాధకులకు సాధ్యుడైనటువంటి శ్రీ సత్యసాయి. సాయి సూక్తి: దేహ భ్రాంతి లేని మోహమింతయు లేని త్యాగ నిరతులైన యోగి వరులు, గురులు నాడు నేడు పరులట్టి వారలే, సత్యమైన బాట సాయి మాట. ఈ పద్యానికి అర్థం చూసుకుంటే, దేహభ్రాంతి, దేహాభిమానం, ఏమాత్రము మోహము అంటే రకరకాలైనటువంటి విలాసవంతమైనటువంటి అనుభవాలు అనుభవిద్దామనేటువంటి కోరికలు, అలాంటి వాటన్నిటినీ త్యాగం చేసేటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళే యోగివరులు అంటారు. అంటే ఎలాంటి మోహం వాంఛల పట్ల కానీ విలాసాల పట్ల కానీ ఏమాత్రం కోరికలు లేనటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు యోగివరులు. అలాంటి వాళ్లే నాడు నేడు గురువులుగా కీర్తింపబడతారు. పరులు అంతకంటే భిన్నమైనటువంటి వారు సంగతి మనకు తెలిసిందే. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆధ్యాత్మికంగా ముందుకు పోలేరు అని స్వామివారి యొక్క సూక్తి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు యోగీశ్వర లక్షణాలు ఎలా ఉంటాయో ఈ చిన్న పద్యంలో వివరించారు. యోగి సర్వం బ్రహ్మమయంగా దర్శిస్తాడు. చూసారా, సర్వం అంటే అహమాత్మ బ్రహ్మ అనేటువంటి స్థాయిలో ఉంటాడు. సర్వం బ్రహ్మమయం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థాయికి వెళ్తారు యోగులంతా కూడా. అణువణువున భగవంతుని విభవ ప్రాభవాలు అనుభవిస్తారు. ప్రతి అణువణువులో కూడా, ప్రతి శ్వాసక్రియలో కూడా భగవద్రతిని వాళ్ళు అనుభవిస్తుంటారు. అలాగే ప్రతి జీవిలోనూ భగవంతుని కూడా చూడగలుగుతారు. వాళ్ళకి దర్శనం అంటే వేరే దర్శనాలు ఏం లేవు. కేవలం ప్రతి ధ్యానంలోనూ, మనసులోనూ, మాటలోనూ, చేతలోనూ కూడా
అంతా భగవంతుని యొక్క మయం. ఆ విభవం కానీ ప్రాభవం కానీ ప్రతి జీవిలోనూ భగవంతుని చూడగలుగుతారు. యోగి దేహభ్రాంతి, కాంత కాంచనాల యందు మోహము, స్వపరభేదము ఇత్యాది భావాలు ఉండవు. దేహభ్రాంతి ఉండదు. ముఖ్యంగా మనల్ని పట్టి పీడించేది ప్రపంచంలో రెండే రెండు. మీరు ఏ తగాదాన్న కానివ్వండి, సుప్రీంకోర్టులో ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, దాంట్లో సబ్జెక్టు మీరు కేంద్రీకరణగా తీసుకుంటే అయితే కాంతన్న అవ్వాలి, లేకపోతే కనకం అవ్వాలి. అలాంటి కాంతా కనకాలతో ప్రధానంగా నడుస్తోంది ఈనాడు ప్రపంచం అంతా కూడా. వాటి మీద మోహం ఉండకూడదు. అలాగే స్వపరాభేదము, వీడు నావాడు వీడు పరాయివాడు అనేటువంటి తేడా కూడా ఉండకూడదు. కేవలం దైవానుసంధానమునందే మనస్సును లగ్నము చేసి తనను తాను ఉద్ధరించుకుంటూ లోకాన్ని ఉద్ధరించుతాడు. కాబట్టి దేహం మీద కాదు అనుసంధానం, దైవానుసంధానం, ఆత్మానుసంధానంతో ఆ మనసును లగ్నం చేసుకుంటాడు. తనను తాను ఉద్ధరించుకుంటాడు. అలాగే పక్కవాడిని కూడా ఉద్ధరించడానికి అవకాశం చూసుకుంటాడు. అట్టి యోగులే లోకంలో గురు పదవికి అర్హులై శిష్యులకు దారి చూపగలుగుతారు. అలాంటి స్థాయికి ఎదిగినటువంటి మహానుభావులు మాత్రమే చక్కని బోధకులుగా పనిచేస్తారు. అలాంటి శిష్యులను కూడా ఉద్ధరించగలుగుతారు. ప్రతి వ్యక్తి క్రమంగా మానసికమైన మార్పును పొందుతూ క్షణక్షణం పురోగతిని అందుకునే విధంగా తనను తాను గురుపాదాలు పట్టి మలుచుకోవడమే నిజమైన సాధన. కాబట్టి ముఖ్యంగా మానసిక పరివర్తన కావాలి. ఆధ్యాత్మికంలో క్షణక్షణం ఆధ్యాత్మికంగా అలాంటి మోహభ్రాంతి లేకుండా మనం పురోగతి సాధించగలగాలి. అలాగే మనం శంకరాచార్యులు గారు చెప్పినట్టు ఎన్నున్నా సరే గురోరంఘ్రి పద్మే అండ్ మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 అని చెప్పారు శంకరాచార్యులు గారు. నీకు ఎన్నో ఇచ్చారు. మంచి భార్యను ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఈనాడు హాయిగా కళ్ళు మూసుకొని బ్రతకగలిగినటువంటి ఐశ్వర్యాలు నీకు ఇచ్చాడు. మనశ్చింత కొన్ని కోట్ల మంది కంటే నువ్వు అగ్రస్థానంలో ఉన్నావు సుఖజీవనంలో. అయినా కూడా యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ గురు. నువ్వు అసలు గురువు గారిని గురించి ఆలోచించట్లేదు. అంటే గురువు అంటే ఇక్కడ సాక్షాత్ గురు బ్రహ్మ అని అర్థం అనమాట. ఆ దేవుని గురించి నువ్వు చింతించట్లేదు. అదే ఇక్కడ చెబుతున్నారు. అలాంటి గురుపాదాలు పట్టి మలుచుకోవడమే నిజమైన సాధన. అలాంటి ఈ సుఖాలకన్నిటికీ కారకుడైనటువంటి, మన ఐశ్వర్యానికి కారకుడైనటువంటి, మన పురోగతికి కారణమైనటువంటి భగవంతుణ్ణి సర్వత్ర సర్వకాలేషు సర్వదా హరిచింతనం అనేటువంటి భావన ఈ సాధనలో కనబడుతోంది. అట్లా కేవలం బాహ్యాడంబర వేష భాషలు ప్రత్యేక్షేత్ర దర్శనాదులతో తృప్తిపడక తామెంతో గొప్పవారమనే అహంకారాన్ని పెంచుకోవటం సరికాదు అంటారు స్వామి. కాబట్టి మనకు బాహ్యాడంబరాలు తగ్గించుకోవాలి, వేష భాషల్లో ఆడంబరాలు తగ్గించుకోవాలి. నేను అన్నిసార్లు పుట్టబర్తికెళ్ళాను, ఎన్నిసార్లు పుట్టబర్తికెళ్ళాను అనేటువంటి లెక్కలు కాదు ఇక్కడ కావాల్సిన, గణాంక వివరాలు కాదు. అహంకారాన్ని ఎంతవరకు తగ్గించుకోగలిగాము, మమత్వాన్ని, స్వామి మీద మమత్వాన్ని ఎంతవరకు పెంచుకోగలిగాము అనేది మనకు కావాలి. ఆ విధంగా గొప్పవారం అనేటువంటి ముఖ్యంగా అహంకారాన్ని తుంచుకోవడం ప్రధానమంటారు స్వామి. భక్త కబీర్ కూడా ఈ విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా తెలియపరచదలిచి తనకు వద్దకు వచ్చినటువంటి తీర్థయాత్ర బృందం వారికి ఒక చేదు పుచ్చకాయని ఇచ్చి, దీనిని మీ వెంట తీసుకొని పోయి మీతో పాటే ప్రతి తీర్థంలోనూ ముంచి తిరిగి తెమ్మన్నారు. కబీర్ దాస్ గారు వీళ్ళందరికీ కూడా పరీక్ష పెట్టాడు. భ్రాంతిలో ఉన్నటువంటి యాత్రికులందరికీ కూడా మంచి చేదు పుస్తకాలు ఇచ్చారు. ఏమంటే మీరు వెళ్ళిన చోటల్లా వాళ్ళు రకరకాల 10 యాత్రలు చేస్తున్నారు, 10 పుణ్యక్షేత్రాలు, వాటిల్లో మీరు వీటిని ముంచి తీసుకురండి అన్నారు. అదే ప్రకారం వారు యాత్ర పూర్తి అయిన తర్వాత ఆ కాయను తెచ్చి కబీర్కు ఇవ్వగా ఆయన దాన్ని కోసి ఆ భక్తులకు పెట్టారు. వెళ్ళారు, అంతా తీర్థయాత్రలు ముగించుకొని వచ్చారు. ఆ పుచ్చకాయను కోశారు, మరి ఆ చేదు పుచ్చకాయను కోశారు, చక్కగా దాంతో చేయదగినటువంటి వంట ఏదో చేశారు, అందరికీ పెట్టారు. కానీ దాంట్లో ఉన్నటువంటి చేదు ఇసుమంతా కూడా తగ్గలేదు. అవి చేదుగా ఉండటం చేత సహజంగా ఎవరు వాటిని తినడానికి ఇష్టపడలేదు. అంతట కబీరు వారికి మానసిక వ్యావహారిక మార్పులు ముఖ్యమని, తీర్థయాత్రల వల్ల ఆ ప్రయోజనం జరగాలని, ఒకవేళ అట్లా జరగకపోతే ఆ చేదు పుచ్చకాయ తన చేదును ఎట్లా పోగొట్టుకోకపోవడం వల్ల నిరుపయోగం అయిందో అదే మాదిరి వారి యాత్రా ఫలం నిరర్థకమవుతుందని హితవు చెప్పారు.
కాబట్టి అలాంటి మూఢనమ్మకాలు మనం పెట్టుకోకూడదు. ఎన్నో పుణ్యక్షేత్రాలు చేయడం వల్ల, ఎన్నో క్షేత్ర సందర్శనాల వల్ల మనం పాపం అంతా కూడా పోతుంది. గంగలో మునగంగానే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి అనుకోవటం ఒక భ్రమ. ముందర మనం మారాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, మోహాన్ని వదలాలి, విషయ వాసనలు వదిలిపెట్టాలి, భగవంతుడి మీద రతి పెంచుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఏదో ఒక భౌతికంగా ఈ పుచ్చకాయ కథలాగా మనం ఏదో ఇన్ని క్షేత్రాలు తిరిగామంటే కుదరదు అనేటువంటి హితవు చక్కగా ఈ దేహ భ్రాంతితో ఉన్నటువంటి మోహభ్రాంతితో ఉన్నటువంటి యాత్రికులందరికీ కూడా కనువిప్పు కలిగించారు కబీర్ దాస్ గారు. సాధకులకు సాధ్యుడే శ్రీ సత్యసాయి. కాబట్టి సాధన ఎవరైతే చేస్తారో సాధన సాధ్యతే సర్వం. సాధన వల్ల సాధించలేనిది లేదు. అభ్యాసం కూసు విద్య. అభ్యాసము విద్యను కూర్చుతుంది అని దాని యొక్క అర్థం. అభ్యాసం కూసు విద్య అంటే అభ్యాసం కూర్చు విద్య. నువ్వు ఎంత అభ్యాసం చేస్తే నీకు అకౌంట్లో అంత పడుతూ ఉంటుందని దాని యొక్క అంతరార్థం. అలాంటి సాధకులకు సత్యసాయి గారు ఏం చెప్పారో చూద్దాం. ఎవరికి తగిన విధంగా వారికి తమ సందేశాలను, అనుగ్రహాన్ని, సాధన విధులను అందిస్తారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఆయన భజనతో తృప్తి పడేటువంటి వాళ్ళకు భజన మార్గము, యోగంతో జపంతో చేయగలిగే వాళ్ళకి జప మార్గము, అలాగే ధ్యానం చేయగలిగినటువంటి వాళ్ళకి ధ్యాన మార్గము, అలాగే ఆధ్యాత్మికంగా సైన్స్, స్పిరిచువల్ సైన్సిస్ట్ అంటుంటాం మనం సిఎస్ఆర్ మూర్తి గారిని. ఆ స్థాయికి వాళ్ళకి ఆ స్థాయి, ఎలాంటి స్థాయి వాళ్ళకి అలాంటి స్థాయి సంబంధమైనటువంటి సాధన సామగ్రి స్వామివారి దగ్గర రెడీమేడ్గా ఉంది. కాబట్టి ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయిలోనే వారు అందిస్తారు. అలాంటి సాధిస్తారు. ఇది ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఇది నేపాల్ పరిసర ప్రాంత వాస్తవ్యులైన 12 మంది సాధువులలో 11 మందిని అనుగ్రహిస్తూ వారు తమ సాధనలు నరనారాయణ గుహలో నిరాటంకంగా చేసుకోవడం మంచిది అన్నారు. వీరి దగ్గరికి ఒక బృందం ఒకసారి వచ్చిందండి, నేపాల్ బృందం. దాంట్లో కరెక్ట్గా 12 మంది వచ్చారు. ఆ 12 మందిలో స్వామి యొక్క ధర్మోమీటర్ ప్రకారం గణన చేస్తే, అన్ని పరీక్షలు చేస్తే ఆ 12 మందిలో 11 మందికి స్వామి యొక్క అనుగ్రహం దొరికింది. తమ సాధనలు వారు నారాయణ గుహలో చక్కగా చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు. ఈ నరనారాయణ గుహ హిమాలయాల్లోని బద్రీనాథ్ కన్నా పైన, అనగా అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉత్తరముఖంగా సదా మంచుతో ఉండేటువంటి స్థలం. ఈ నారాయణ గుహ అంటే సామాన్యం కాదండి. హిమాలయాలు అంటేనే మంచు కొండలు. దాంట్లో బద్రీనాథ్ అక్కడికి ఇంకా 25 కిలోమీటర్లు. ఇది సదా మంచుతో కప్పబడేటువంటి స్థలము. ఎప్పుడు మంచు నిరంతరం కురుస్తూ ఉంటుంది. ఒక సీజన్లో కాదు, సీజను లేదు, అన్సీజన్ లేదు, నిరంతరం మంచు పడేటువంటి ప్రాంతం అది. నరసంచారం ఉండేటువంటి ప్రాంతం కాదు, ఎక్కడ మనుషులు తిరిగే ప్రాంతం కాదు. సాధారణంగా చూడటానికి కూడా వీలు కాని ప్రదేశము. అంటే అంత మంచు కురుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళటానికి కూడా దుర్గమం. అది సాధారణంగా చూడటానికి కూడా వీలు కాని ప్రదేశం. భారతంలో చెప్పబడ్డ నరనారాయణులు అనేటువంటి ఋషులు ఈ గుహలో తపస్సు చేశారని ప్రతీతిని బట్టి ఆ గుహ వారి యొక్క పేరు మీదుగా ప్రసిద్ధి చెందింది. నరనారాయణులు అంటే మనం చెప్పుకుంటాం. కురుక్షేత్ర సంగ్రామంలో నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు అంటే శ్రీకృష్ణమూర్తి. సాక్షాత్తు వీళ్ళిద్దరు కూడా అక్కడ ఆవాసం చేసి ఏదో ఒక రకమైనటువంటి తపస్సంపన్నత పొందారు అనేటువంటిది ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. సాధారణ వ్యక్తులకు అసాధ్యమైన ఈ గుహా ప్రవేశం, అక్కడ నివాసము ఈ 11 మంది సాధకులకు సాధ్యం కావడం కేవలం స్వామి యొక్క సంకల్పం అనిపిస్తున్నది. నిజంగా అలాంటి ఏమాత్రము చొరరానటువంటి, నివాస యోగ్యం కానటువంటి భౌగోళిక పరిసరాల ప్రభావం వల్ల కానివ్వండి, దుస్సాధ్యమైనటువంటి ఆ ప్రదేశంలో ఆ నరనారాయణులు అనేటువంటి ఆ గుహలో ఈ 11 మందికి కూడా స్వామి అక్కడ మీరు తపస్సు చేయాలని సంకల్పించారు. వారిలో నేపాల్కి చెందిన వారు 9 మంది ఉన్నారండి. అంత విద్యార్థికులు, మామూలుగా చదువు నిరక్షరకుషులు కాదు, ఎంఏలు, ఎంఎస్ఏలు, డాక్టరేట్ పట్టాలు పుచ్చుకున్నటువంటి వారు అందుట్లో 9 మంది. మంచి ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వారు.
సోషల్ స్టేటస్ చూద్దామంటే మంచి ఆస్తి, స్థిరాస్తులు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా. ఇందులో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ వయసులో చాలా చిన్నవారు. చూడండి ఎలా వయసు 30-35 సంవత్సరముల వారు, మంచి నూనూగు మీసాలతోటి మరి ఉట్టిపడుతున్నటువంటి వారు, యవ్వనంతో ఉట్టిపడుతున్నటువంటి వారు. అందుట్లో ఆ 11 మందిలో 9 మంది ఉన్నారు. అలాగే వారు గత జన్మలో సాధకులు కాబట్టి ఇంతకీ అలాంటి వాళ్ళకి దేనికి అంత అవకాశం దొరికింది? అంత చిన్న వయసులోనే వాళ్ళకి అంత ఆధ్యాత్మిక సుసంపన్నత ఎలా కలిగింది అంటే ఆ పూర్వజన్మ కర్మ ఫలం, స్వామి యొక్క దివ్య సంకల్పం. మరి వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నీ, వాళ్ళకి లేనటువంటి శక్తియుక్తులన్నీ కూడా స్వామి వనగూడ్చి మీరు నారాయణ గుహలో తపస్సు చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి సాధనలు వారిచే పూర్తి చేయించుటకు ఇంతకీ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళంతా కూడా పూర్వజన్మ కర్మ ఫలం వల్ల ఎంతో పుణ్యాత్ములు, పూర్వజన్మలో కూడా ఎంతో తపస్సంపన్నత కలిగినటువంటి వాళ్ళు, నిరంతర సాధన చేసినటువంటి వాళ్ళు, తపస్సు చేసినటువంటి వాళ్ళు. ఆ తపస్సులో కొంత భాగం మిగిలి ఉంది. అలాంటి మిగిలిపోయినటువంటి సాధనలు వారిచే పూర్తి చేయించడం అనేటువంటిది ఒక కారణం. దానికి ఆత్మ సాక్షాత్కారం కోసం తప్పించేటువంటి సాధకుల సాధనా విధానాలు ఎట్లా ఉంటాయో మనబోటి వారికి అర్థం అయ్యేందుకును, ముఖ్యంగా మరి వాళ్ళ యొక్క మిగిలిపోయినటువంటి తపస్సు చేయటం నెంబర్ 1 కారణం. అలాగే అలాంటి సాధకుల యొక్క స్టేటస్, ఆ స్థితిగతులు ఎలా ఉంటాయో మనందరికీ కూడా చక్కగా అవగతం చేయడం ఒక కారణం. మరియు లోక కళ్యాణార్థము అలాంటి భగవత్ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరికీ తెలుసు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇది లోక కళ్యాణార్థము. కాబట్టి ఈ 3 కారణాల తోడు వారిని తపస్సు చేయమని స్వామి నిర్దేశించారు. దీనిలో మనకు అవగతం అయ్యేటువంటి విషయం ఏమిటంటే, ఒకటి, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి ఒక కోణంలో వచ్చేదో లేక ఎవరి నుంచైనా అప్పు తెచ్చుకునేదో కాదు. ముఖ్యంగా ఆ 11 మందిని నరనారాయణ గుహలో తపస్సు చేయమని ఆదేశించడంలో ఉన్నటువంటి ప్రధాన ఆంతర్యం మనం గనక ఆలోచించుకున్నట్టయితే, నెంబర్ 1, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి కావాలి అంటే ఒక్క క్షణంలో వచ్చేది కాదు, ఎవరి నుంచైనా సరే అప్పు తెచ్చుకునేది కాదు. 2 గమనించాలి. నగర్భచ్యుతి మాత్రాన పుత్రో భవతి పండిత. తల్లి గర్భం నుంచి ఊడిపడినంత మాత్రాన ఆయన శాస్త్రజ్ఞుడు కాలేడు, పండితుడు కాలేడు. కాబట్టి నిరంతర సాధన తోటే అలాంటి స్థాయికి ఎదగలుగుతారే తప్ప ఇది ఒక్క క్షణంలో స్వామి యొక్క ఎంత స్వామి అయినా సరే ఒక్క క్షణంలో వాళ్ళని మార్చేటువంటి స్థితి కాదు ఇది. అలాగే ఎవరి నుంచి అయినా సరే బదులు తీసుకొచ్చుకునేటువంటి ఇది డబ్బులు కాదు కదండి, జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాల్సిందే తప్ప ఎవరు మనకి ఇచ్చేది కాదు. నిశ్చల మనస్కులై తపస్సు చేసేందుకు బయలుదేరినటువంటి సాధకుల మీద స్వామికి ఎంతటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉందో అనే విషయం. కాబట్టి ఎప్పుడు మనస వాచ కర్మణ నిరంతర కృషితోటి మరి శమము దమము సాధనా సంపత్తితో మమేకమై ఎవరైతే సాధన చేస్తారో అలాంటి సాధనా పరులకు స్వామి ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపిస్తారు, వారికి దయాదృష్టిని కురిపిస్తారు అనేటువంటిది కూడా మనకు ప్రధానమైనటువంటి చెప్పదలుచుకున్నటువంటి విషయం. స్వామికి ఎంత ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుందో అనే విషయం ఇక్కడ వారి యొక్క పురోగతి కోసం మనం స్వామి అందిస్తున్నటువంటి సహకారం ఏ పురాణాలలో కూడా వర్ణింపబడలేదంటే అతిశయోక్తి కాదు. ఆ వివరాలు ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుందామండి. అది 1983వ సంవత్సరం. 1983వ సంవత్సరంలో సాధు సమ్మేళనం సందర్భంగా పుట్టపర్తికి చేరినటువంటి అందరి సాధువులతో పాటు స్వామి ఈ 11 మందిని కూడా బెంగళూరు వైట్ ఫీల్డ్లోని బృందావనం పంపించారు. అది 1983వ సంవత్సరం అండి. వాళ్ళంతా కూడా పుట్టపర్తిని సందర్శించడం జరిగింది. ఆ పుట్టపర్తి సందర్శించినటువంటి సందర్భంలో ఈ 11 మందిని ఎక్కడైతే నరనారాయణ గుహలో ఆదేశింపబడ్డారో వాళ్ళంతా కూడా బృందావనానికి వెళ్ళింది. వీరందరూ 15-20 రోజులు స్వామి యొక్క పరివేషణలో సత్సంగము సాధు గురించి తెలుసుకున్నారు. అక్కడ
మరి ఈవెంట్కలుగా రోజు సత్సంగాలు ఉంటాయి. ఆ సత్సంగంలో ఎన్నో భారత ఇతిహాసాలు, భాగవత ఇతిహాసాలు, గీత ఇలాంటి సంబంధమైనటువంటి విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి. స్వామి వారిలో ఇద్దరిని ప్రశాంతి నిలయం తీసుకుని వెళ్ళి వారికి ప్రత్యేకంగా పలు విధాలుగా ఆధ్యాత్మిక బోధలు చేశారు. మళ్ళా అందుట్లో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేశారండి. ఇద్దరిని సెలెక్ట్ చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. వారికి ఇంకా మరికొన్ని కోణాల్లో ఆధ్యాత్మిక బోధలు ఎలా ఉంటాయి, ఎలా చేయాలి, ఎలా దాంట్లో ఉన్న మర్మాలు స్వామివారికి ఇద్దరికి తెలియజేశారండి సెలెక్ట్ చేసి. వారిలో ఒకరికి మొదట్లో స్వామి యొక్క భగవతత్వం మీద నమ్మకం లేకపోయినా అతను గొప్ప సంస్కారవంతుల యొక్క కుటుంబం నుంచి వచ్చిన వాడు మరియు జన్మాంతర సాధకుడు కావటం చేత బాహ్యంగా కాక అంతరంగంగా చూచేటువంటి స్వామి అతన్ని కూడా ఈ క్లిష్ట సాధనకై ఎంపిక చేసి అతనికి క్షణక్షణం గమ్యం నిర్దేశన చేసి ఆ గుహకు పంపారు. అంటే అతన్ని ఇంకొకరు సరిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అతనికి పరిపూర్ణమైనటువంటి మరి బాబా మీద నమ్మకం లేకపోవటం వల్ల స్వామి అతని యొక్క పూర్వజన్మ సుకృతమైనటువంటి ఆ తపఫలాన్ని గుర్తుపెట్టుకొని అతన్ని మెరుగుపరిచి అతనిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సరిచేసి ఆయన్ని కూడా నరనారాయణ గుహకి పంపించేటువంటి దాంట్లో తయారు చేశారు స్వామి. అతను గొప్ప సంస్కారవంతుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు కనుక జన్మాంతర సాధకుడు కావడం చేత బాహ్యంగా కాక అంతరంగం చూచేటువంటి స్వామి అతన్ని కూడా ఈ క్లిష్ట సాధనకై ఎంపిక చేసి అతనికి క్షణక్షణం గమ్యాన్ని నిర్దేశించి ఆ నారాయణ గుహ పంపించారని ఆయన కూడా. అన్నపూర్ణేశ్వరి అవతారమైనటువంటి సాయి, మన వాళ్ళు కూడా పాడుతుంటారు అన్నపూర్ణేశ్వరి సాయి మాత అని. అలాంటి అన్నపూర్ణేశ్వరిగా పరిగణింపబడేటువంటి మన సత్యసాయి స్వామి వారిని పంపేటప్పుడు వారికి ఒక అక్షయ పాత్రను సృష్టించి ఇచ్చారండి. ఈ 11 మంది నారాయణ గుహకు వెళ్ళేటువంటి సందర్భంలో వారికి ఒక అక్షయ పాత్ర ఇవ్వడం జరిగింది. అక్షయ పాత్ర అనగానే మనకు కాస్త మళ్ళీ మన భారతంలోకి వెళ్ళాలి. ఆ అక్షయ పాత్ర ఏమిటో ఎవరికి ఇచ్చారో ఒక్కసారి మనం గమనించినట్టయితే, ద్వాపర యుగంలో పాండవుల వనవాసం వెళ్ళినప్పుడు కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుని ద్వారా అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక అక్షయ పాత్రను ఇప్పించాడని భారతం తెలియపరుస్తుంది. వాళ్ళంతా కూడా వనవాసానికి వెళ్తున్నారు. వనవాసాల్లో మనకి అక్కడ రకరకాల అవకాశాలు ఉండవు. మరి బోలెడు మంది వస్తుంటారు. అటుపోయే మునులు ఇటుపోయే మునులంతా కూడా ఆశ్రమాలకు వస్తుంటారు. వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వాలి. అందుకని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన సూర్య భగవానుడి ద్వారా ఒక అక్షయ పాత్రని ఆయనకి ద్రౌపదికి ఇప్పించారండి. ఆ పాత్రలో ద్రౌపది వండదలుచుకున్నటువంటి పదార్థాలు ఏ కొంచెమైనా వేసి ప్రార్థిస్తే అవి అక్షయమై ఎంతమంది అతిథులకైనా ఒకసారి సమృద్ధిగా సరిపోయేవట. ఇక్కడ మీరు ఒక పాయింట్ మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆమె పరవాన్నం కావాలంటే 2 గింజలు బియ్యం వేయాలి. సేమియా పరవాన్నం కావాలంటే 2 సేమియా గింజలు వేయాలి. అంటే ఏదైతే మనకు ఏ పదార్థం అయితే కావాలో ఆ పదార్థానికి సంబంధించినటువంటి ఆ పదార్థాలు సూక్ష్మంగా దాంట్లో వేసి ఆమె తత్సంబంధమైనటువంటి ఆ వంట ఏ రకమైన వంట కావాలనో కోరుకునేటువంటి అవకాశం ద్రౌపదికి ఇవ్వబడింది. అవి మీరు గమనించాలి. ఆ పాత్రలో ద్రౌపది వండదలుచుకున్నటువంటి పదార్థాలు ఏ కొంచెమైనా వేసి ఊరికి నమూనాగా వేయాలి. అవి అక్షయమై ఎంతమంది అతిథులకైనా ఒకసారి సమృద్ధిగా సరిపోయేవట. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అక్షయ పాత్ర యొక్క విశేషం ఏంటో మళ్ళీ మీరు ఒక్కసారి జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయం చెబుతూ స్వామి తామిచ్చినటువంటి ఈ పాత్రలో ఏమీ వేయవలసింది లేదు. ద్రౌపది అన్న 2 గింజలు వేయాలి, కానీ ఈ 11 మందిలో ఎవరు దాంట్లో ఏ గింజ వేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఆహారం కోసం కానీ ఇతరం కోసం కానీ ప్రార్థించాల్సింది లేదు. నా సంకల్ప శక్తి వలన మీకు అవసరమైనటువంటి సర్వము, అవి భోజన పదార్థాలు కానీ పాలు పండ్ల రసాలు వంటి తినుబండారాలే కానీ లేక నిత్యావసర పదార్థాలైన పిస్తాదులే కానీ ఈ పాత్రలో సృష్టించబడి మీ అందరికీ సరిపోయేటట్లుగా అక్షయమవుతాయి అని వరప్రదానం చేశారు. ఎంతకంటే మహత్తరమైనటువంటి అక్షయ పాత్ర ఇంకెక్కడ ఉంటుందండి? అలాంటి బ్రహ్మాండమైనటువంటి అక్షయ పాత్ర. ద్రౌపది 2 గింజలన్నా వేయాలి, ఇక్కడ 2 గింజలు కాదు కదా. ఊరి కళ్ళు మూసుకొని ఒక సంకల్పించుకుంటే చాలు, ఏవి కావాలంటే వస్తాయి.
అవి కూడా చూసారా, పదార్థాలు కూడా ఎలా చెప్పారో. ఇలా మామూలుగా మోడర్న్ సమాజంలో ఒక హైదరాబాద్ సిటీలో పళ్ళ రసాలు వగైరాలు ఇవ్వండి మనకు సిటీస్లో అంటే పట్టణాల్లో కనబడుతుంటాయి, పల్లెటూళ్ళలో కనబడవు. అలాంటి పట్టణ వాతావరణంలో కనబడేటువంటి పదార్థాలు సహితము ఈ అక్షయ పాత్ర ఇవ్వగలదనేటువంటి ఆంతర్యం మనకు దీంట్లో స్పష్టంగా తెలుస్తోంది. అంటే మరి వాళ్ళు ఉండేటువంటి గుహ అట్లాంటిది. అది ఎక్కడ ఆహార పదార్థాలు సమకూర్చుకునేటువంటి సమయం కానీ, అక్కడ పరిసర వాతావరణం కానీ, ఆ వసతులు కానీ, వనరులు కానీ మృగ్యమైనటువంటి చోటు నారాయణ గుహ అనేటువంటిది ఆ స్ఫూర్తితో స్వామి ఇచ్చినటువంటి పాత్ర ఈ అక్షయ పాత్ర. దీని యొక్క మహత్తర శక్తి అట్లాంటిది. ఈ పాత్రను వెంట ఉంచుకొని నిశ్చింతగా హిమాలయాల్లోని నిర్ణీత ప్రాంతంలోని గుహలో మీరు మీ సాధనలు సలపండి. నా అనుగ్రహంతో మీ ఆత్మ సాక్షాత్కారానికై ఉన్నత సమాధ్యవస్థను చేరుకోవడానికై సాధన చేయండి. ఇక మీరు ఎలాంటి దిగులు పడాల్సిన పని లేదు. ఈ అక్షయ పాత్రను జాగ్రత్తగా ఉంచుకొని మీరు చక్కగా మీ సమాధి యొక్క అవస్థను ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు నారాయణ గుహలో మీరు సాధన మొదలు పెట్టండి. మీ పూర్వజన్మలో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి సాధనను పూర్తి చేసుకోండి. ఇంకా కొంత బ్యాలెన్స్ మిగిలి ఉంది, పూర్వజన్మలో చేశారు కొంత, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ని ఇప్పుడు మీరు పూర్తి చేసుకోండి అని వాళ్లకు బోధించి ధైర్యాలు కలిగించి వీడుకోలు చెప్పటం ఎంత అనూహ్యమైనటువంటి విషయమో కదా. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదంతా కూడా. ఆ విలక్షణమైన అక్షయ పాత్ర చూద్దామా? కేవలం ఆహారాన్ని అందించే ద్రౌపదికి ఇచ్చినటువంటి పాత్ర లాంటిది కాక సర్వాన్ని అందించేటువంటి కల్పతరువు అనవచ్చునేమో, అనొచ్చు. ద్రౌపదికి ఇచ్చినటువంటి అక్షయ పాత్ర సలక్షణమైనటువంటి పాత్ర. కానీ యోగులందరికీ ఇచ్చినటువంటి అక్షయ పాత్ర, స్వామి ఇచ్చినటువంటి పాత్ర విలక్షణమైనటువంటి పాత్ర. దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దీనికి ఏ లక్షణాలు లేవు అనేటువంటిది మీరు అది సలక్షణ అక్షయ పాత్ర, ఇది విలక్షణ అక్షయ పాత్రగా మీరు మనసులో పెట్టుకోవాలి. అలా సంభవించినటువంటి అక్షయ పాత్రను వెంటనెట్టుకొని ఆ 11 మంది సాధకులు బదరీనాథ్ చేరుకొని ఋషిగంగ దాటి ఆవలి తీరాన ఉన్న ఊర్వశి గుండం వైపు పశ్చిమంగా బయలుదేరారు. సాధకులంతా ఊర్వశి గుండంలో స్నానం చేసి తపస్సు కూర్చోగానే నిశ్చల సమాధి మగ్నులు కాగలిగారు. ఆ విధంగా స్వామి యొక్క సంకేతాల ప్రకారము, స్వామి యొక్క సూచనల ప్రకారము, స్వామి యొక్క ఆదేశాల ప్రకారము వారు ఇప్పుడు నారాయణ గుహ దగ్గరికి వచ్చారండి. గుహలో ప్రవేశించారు. అలాగే సమాధిలో కూర్చున్నారు. అది 1 గంట 2 గంటల కాలం కాదు, అచేతనంగా ఏకంగా 18 రోజుల పాటు సమాధ్యవస్థలో ఉండిపోయారు. ఆ విధంగా కళ్ళు మూసుకున్నటువంటి ఆ 11 మంది యోగులు అసలు వాళ్ళ కాలం కూడా తెలియలేదు. అలాంటి ధ్యానాన్ని నిమగ్నం అయిపోయినారు. ధ్యాన నిమగ్నం అయిపోయి సమాధి అవస్థలో 18 రోజులు అలాగే ఉండిపోయారండి. సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తు వీళ్ళు ధ్యానం చేస్తున్నటువంటి నారాయణ గుహ సముద్ర మట్టానికి 18,000 అడుగులండి. ఏం సామాన్యం కాదు, అసలు ఊహించుకోవటానికే అనూహ్యంగా ఉంది. అతి శీతల పవనాలతో కూడినటువంటి వాతావరణము, -డిగ్రీస్ అంటారండి దీన్ని చెప్పాలంటే. అలాంటి -డిగ్రీల్లో అసలు సామాన్యుడు జీవించడమే కష్టం. అలాంటి దుర్లభమైనటువంటి వాతావరణం అది. అలాగే ఆక్సిజన్ ప్రాణవాయువు కూడా తక్కువ. మనం బ్రతకాలంటే ప్రాణవాయువు కావాలి, అది కూడా ఒక స్థితిలో కావాలి, అంటే ఈ మోతాదులో కావాలి. అలాంటి మోతాదు అందకపోతే విలవిల్లాడిపోతాడు ఏ ప్రాణి అయినా సరే. అలాంటి ఆక్సిజన్ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంది. మరి అలాంటి సాంద్రతలో ఉండేటువంటి ఆ ప్రదేశంలో ఒకే ఆసనం మీద నిశ్చలంగా 18 రోజులు సమాధిలో ఉన్నారంటే ఇది బాబా యొక్క కరుణ తప్ప వేరొకటి కాదు. కరుణా సముద్ర శ్రీరామ అంటాం మనం, కరుణా సముద్ర సాయిష అంటాం. నిజంగా ఊరికి ఆ పదాలు మనం వాడుకుంటున్నామే తప్ప నిజంగా అలాంటి కరుణ పరాకాష్ఠ, కరుణలో కూడా ఒక హిమవర్ణకమైనటువంటి పరిస్థితి, అంత కరుణ చూపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ ఉదాహరణ మనకు స్పష్టంగా చెబుతోంది. అంత కరుణ చూపించడం, జాలి చూపించడం, ఏదో అభయహస్తం ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం కొన్ని కథలు తెలుసుకున్నాం. కానీ ఆ కరుణలో ఒక పరిపూర్ణమైనటువంటి స్థితి ఎలా ఉంటుందో, ఆ కరుణ యొక్క పరాకాష్ఠ స్థితి స్వామిలో ఎలా ఉంటుందో ఈ యోగులు
18 రోజుల పాటు అతి శీతలమైనటువంటి ప్రాణవాయువు సరిగా లేనటువంటి చోట వాళ్ళు ఆ తపస్సు చేయటం అనేది ఆయన యొక్క కరుణ సముద్ర పారమ్యానికి ఒక చక్కని ప్రతీకగా మనం చెప్పుకోవటానికి అవకాశం ఉంది. సమాధి నుండి లేచినటువంటి సాధకులు 18 రోజుల తర్వాత కళ్ళు తెరిచారు మన దూరలో. ఆ సాధకులు తెరిచిన తర్వాత తాము ఏకబిగిన 18 రోజుల సమాధ్యవస్థలో ఉండిపోయామన్న సంగతి ఒకరి చేతి గడియారం ద్వారా తెలుసుకొని ఆశ్చర్యానందాలు పొందారు. మరి దాంట్లో డేట్ చూపిస్తుంది, టైము చూపిస్తుంది. కొన్ని గడియారాలు అంత సెంటిగ్రేడ్ యొక్క చూపించగలిగినటువంటి గడియారాలు ఉన్నాయి. ఫారెన్హీట్ డిగ్రీలు కూడా చూపిస్తుంది, మైనస్ డిగ్రీలు కూడా చూపిస్తుంది. అలాంటి ఒక సర్వసాంకేతిక పరమైనటువంటి గడియారంలో వాడి దగ్గర ఉన్నటువంటి గడియారాన్ని పరిశీలించారు. పరిశీలిస్తే ఎక్కడో ఆ తేదీ వేరు, ఇప్పుడు నడుస్తున్నటువంటి తేదీ వేరు, తేడా 18 రోజులు కనబడుతోంది. ఆ విధంగా ఒకరు చేతి గడియారం ద్వారా తెలుసుకొని ఆశ్చర్యానందాలు పొందారు. ఆ తర్వాత వారికి నరనారాయణ గుహ ప్రాంతం గోచరించింది. అప్పుడు అంటే ఆ సమీపంలో ఉండే ఇదంతా చేశారు. ఆ తర్వాత నరనారాయణ గుహ వీళ్ళకి గోచరించిందండి. స్వామి ఇచ్చినటువంటి అక్షయ పాత్ర వలన ఆహార సంపాదన సమస్య లేదు. వాళ్ళు ఒక విషయంలో నిశ్చింతగా ఉన్నారు. వాళ్ళకు సముచితమైనటువంటి పాలు కానీ ఏదైనా పండ్ల రసం కానీ ఏది కావాలంటే అది ఇవ్వగలిగినటువంటి ఆ స్వామి యొక్క అక్షయ పాత్ర వాళ్ళకు పక్కనే ఉంది. కాబట్టి మనం ఎలా జీవించాలి, ఎలా అంటే ఆ జీవనం అంటే మనలాగా 3 పూట్ల తిని శుభ్రంగా త్రేంచటం కాదు. వాళ్ళకు కూడా కావలసినంత ఆహారం, వాళ్ళు పరిమితమైనటువంటి ఆహారం తీసుకుంటారు. కాబట్టి మన స్వామి కూడా తీసుకునేటువంటి ఆహారం కూడా చాలా పరిమితంగా ఉంటుంది కదండి. యోగ పురుషుల యొక్క ఆహారం అలా ఉంటుంది. ఆ స్వల్పమైనటువంటి ఆహారం కూడా ఆ రసాలు కానీ ఏదైనా కానీ తీసుకోవటానికి భగవాన్ అక్షయ పాత్ర అభయముద్రలాగా వరముద్రలాగా కనబడుతోంది వాళ్ళ కంటికి. భగవాన్ బాబా వారి పూజా మందిరాన్ని ఆ గుహలో ఒక చోట ఏర్పాటు చేసుకొని బాబా పాదాల వద్ద అక్షయ పాత్ర నుంచి వారు ప్రతిదినము బాబా ధ్యానము, పూజ, హారతి మొదలగు కార్యక్రమాలు చేపట్టారు. సాధకులు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మేలుకొని 4 గంటల్లోపు కాలకృత్యాలు తీర్చుకొని, ఏమండి ఇది హైదరాబాద్ కాదు, బొంబాయి కాదు, ఢిల్లీ కాదు, ఒక నరనారాయణ గుహ. ఇది అతి శీతలమని చెప్పుకున్నాం, మైనస్ డిగ్రీలు అని చెప్పుకున్నాం. వీళ్ళు ఎన్నింటికి లేస్తున్నారు? దాదాపు మరి 2:30 గంటల ప్రాంతంలోనే లేచేవారు. వాళ్ళు 4 గంటల లోపల కాలకృత్యాలు తీర్చుకునేవారు. స్నానాధికాలు ముగించుకొని అనగానే మనకు డౌట్ వచ్చింది. అలాంటి అతి శీతల ప్రాంతంలో అసలు కొన్ని ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో 3 రోజులకు ఒకసారి స్నానం చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఆ చలి తట్టుకోలేక. మరి అలాంటి వాళ్ళు ప్రతి దినము కూడా వాళ్ళు ఆ విధంగా కాలకృత్యాలు స్నానాధికాలు ముగించుకొని మరి ఆ సాయి భగవాన్ని అర్చించి హారతినిచ్చేవారు. ఎలాంటి పరిస్థితులైనా సరే స్వామి యొక్క హారతి ఇవ్వాల్సిందే, అర్చన చేయాల్సిందే, హారతి ఇవ్వాల్సిందే. తదుపరి 4:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు దాదాపు 12 గంటలు యోగ సమాధిలో నిమగ్నమయ్యేవారు. అంటే తెల్లవారుతన 4 AM టు 4 PM, అంటే దాదాపు కరెక్ట్గా 12 సాయంత్రం 4 గంటల దాకా 12 గంటల యొక్క వ్యవధానంలో వాళ్ళు స్వామి యొక్క ఆదేశానుసారము, స్వామి యొక్క సూచించిన ప్రకారము వాళ్ళు ధ్యానంలో ఆ మిగిలిన తపో భాగాన్ని పూర్తి చేయటానికి వాళ్ళు సర్వసన్నద్ధులయ్యేవారు. తర్వాత లేచి నిత్యకృత్యాలు తెచ్చుకొని మందిరంలోని అక్షయ పాత్ర మూత తీసేసరికి వారికి అవసరమైనటువంటి వేడి భోజనం తయారై ఉండేది. చూసారా, వారికి ఏం కావాలో కూడా స్వామి నిర్దేశిస్తున్నారు. వీళ్ళేం మాకు అది కావాలి ఇది కావాలని అడగట్లేదు. కేవలం వారు ఊరు తెలిస్తేనే ఆహార పదార్థాలు. అలాంటి అతి శీతల ప్రాంతంలో అంత వేడి పదార్థాలు ఉన్నాయంటే నిజంగా మన మనసుకు ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది, మనకు అద్భుతంగా ఉంది. అలాంటి వేడి భోజనం తయారై ఉండేది. అందరూ ఆనందంగా భోజనం చేసేవారు. కొందరు సాయం సంధ్యా వందనం చేసి హారతి ఇచ్చేవారు. మనకు ఉన్నాయి కదండి, మనం శాస్త్రి గారు చెప్పారు, మన ఎపిసోడ్లో కూడా వచ్చింది, సంధ్యావందనము సంధ్యావందనము. మళ్ళీ వీటిని మానటానికి వీల్లేదు. మళ్ళీ రాత్రి 8 గంటలకు అక్షయ పాత్రలో వేడి పాలు ఉండేవి. చక్కటి క్షీరం ఉండేది. ఆ పాలు తాగేవారు. అందరూ తలా ఒక గ్లాస్ పాలు త్రాగి కొంతసేపు సత్సంగ శాస్త్ర చర్చలు జరిపి 9 గంటలకు నిద్రించేవారు. 1 గంట సేపు పాలు తాగిన అనంతరం
మన శాస్త్ర బోధాలు వేదాంగాల్లో ఉన్న విశేషాలని వాళ్ళు చర్చలు జరుపుకొని కరెక్ట్గా మనలాగా అర్ధరాత్రి 11 దాకా ఉండకుండా కేవలం 9 మాత్రమే వారు సకాలంలో నిద్రించేవారు. అంటే వాళ్ళ యొక్క సాధనలో ఇవన్నీ కూడా ఒక నియమాలు అన్నమాట. ఇప్పటికీ అక్కడ వారు అలాగే క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉన్నారు. వీళ్ళని చూచి మిగతా వాళ్ళు కూడా వీళ్ళంతా మార్గదర్శనంలో ఇప్పుడు సాధన చేస్తున్నటువంటి యోగులు కూడా అదే సమయాలను వాళ్ళు పాటిస్తున్నారు. స్వామి కూడా తరచుగా వారికి తమ దర్శన స్పర్శన సంభాషణలను అక్కడే వారికి అనుగ్రహిస్తూ వారి ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శకులై వారికి ఆనందం ప్రసాదిస్తున్నారు. స్వామి కూడా ఇంట వెంట కంట అంటుంటాం మనం. ఆ ఇంట వెంట కంట జంట అనేటో ఇక్కడ అర్థమవుతోంది. వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వారికి కనబడుతున్నారు, వారికి కావాల్సినటువంటి సూచనలు ఇస్తున్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఇంకా ఎలా మార్చుకోవాలనో, ఇంకా ఎలా మెళుకువలేమిటో కూడా చక్కగా ప్రసాదం చేస్తున్నారు. ఏమని చెప్పాలి? ఆ తల్లి వాత్సల్యం. ఇప్పుడు ఆ తల్లి అనగానే మనం సాయి మాతను గుర్తుపెట్టుకోవాలి. ఆ సాయి మాత యొక్క వాత్సల్యము అలనాడు ద్వాపర యుగంలోని అక్షయ పాత్ర కన్నా కూడా ఎంతో విశిష్టమైన విలక్షణమైన దానిని సృష్టించి ఇవ్వడమే కాక ఆ సాధకులకు వెంట జంట తామే ఉండి వారికి ఏదేని ఎప్పుడెప్పుడు అవసరమో కన్న తల్లి కన్నా మిన్నగా అమర్చుతూ సాధన సాఫల్యం అందిస్తున్నారు సాయి. ఇంతకంటే భగవంతుడి యొక్క ప్రేమకు, భగవంతుని యొక్క అపారమైనటువంటి కరుణకు ఏం ఉదాహరణలు చెబుతామండి? మరి మిగతా భగవంతుడి యొక్క విషయాల్లో కూడా, మిగతా అవతార విషయాల్లో కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి భగవంతునికి భక్తినికి ఉన్నటువంటి అవినాభావ సంబంధము, అనుసంధానము, ఆ అపారమైనటువంటి ప్రేమ కరుణ కురిపించటము అనేటువంటిది మనకు ఇంత పరాకాష్ఠ అయినటువంటి సన్నివేశాలు మిగతా అవతారాల్లో కూడా మనకు కనపడవు. అలాంటి సాయి మాత వాళ్ళకి కన్న తల్లి కన్నా మిన్న. మరి అలా సాధన సాఫల్యత కోసం ఆ సాయి మాత వారిని కంటికి రెప్పలాగా చూసుకుంటోంది. నిజంగా కంటికి రెప్ప అని మామూలు అంటామండి మనం. ఎలాంటి నలకబడుతున్నా సరే అవి మంచి ఆర్మీ లాగా ఉంటాయండి. ఆ కంటికి చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి. ఒక్క చిన్న నలక కూడా పండియో సాధ్యమైనంత వరకు. అంత గొప్పగా ఉంటాయండి. అంటే భగవంతుడు కూడా కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో భగవంతుడు కూడా అంతకంటే మిన్నగా కాపాడుతున్నారు అనేది ఈ యోగుల విషయంలో మనకు అర్థమైంది. జనసేన విన ఆనందనహే అంటుంటే స్వామి జపధ్యాన వినా ఉద్ధారణహి అని పాడుతుంటారు మనవాళ్ళు. వాళ్ళు జపధ్యాన వినా ఉద్ధారణహి అని మన స్వామివారి పాటలో ఉంటే అక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి, జనసేన వినా జనసేవ వినా ఆనందనహి అంటే మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి అక్కడ హింట్ మనకు కనబడుతోంది అనమాట. అవగాహన చేసుకోకుండా లౌకికంగా చూస్తే ఇది పరస్పర విరుద్ధ సందేశాలుగా కనబడవచ్చును. కానీ వివేకంతో విచారిస్తే తేలేదేమంటే అవి సాధకులకు వారి వారి స్థాయిలను బట్టి ఇచ్చిన సందేశాలు. ఇక్కడ కూడా స్వామి ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి మనకు సూచనలు ఇవ్వటం, వాళ్ళకి సాధన మార్గాలు చూపించడం, సాధనా సంపత్తిని సమకూర్చడము అలా చేసేవారు. అలాగే కాళ్ళ నొప్పులకు కంటి మందు వేయలేము కదండి. కాళ్ళ నొప్పులకు కంట్లో మందు వేస్తే ఎట్లా? కంట్లో బాధగా ఉంటే కాళ్ళకు మందు వేస్తే ఎట్లా? కుదరదు కదా. కాబట్టి సాధకుల మధ్యలో పోటీ లేదు. ఎక్కడ మనం కేవలం భజనలే చేస్తున్నామే, నేను కేవలం సేవ తప్పితే నేను దేనికి పనికిరానే, నేను కేవలం ఉపన్యాసాలు తప్ప దేనికి పనికిరానే, నేను పాటలు పాడటానికి తప్ప ఏం పనికిరానే అనేటువంటి ఎవరు నిరుత్సాహపడక్కర్లేదు. ఎవరి సాధనలో ఎక్కడ సాధనలో మనకు పోటీ ఉండకూడదు. ఎవరికి వారే సాటి అంతే. సాధనలో పోటీ ప్రతి సాధకునికి ఇక్కడ లేదు. సాధకుల మధ్యలో పోటీ లేదు. ఎవరి పట్టాల మీద వాళ్ళు వెళ్తూ ఉండటమే, స్వామి యొక్క సేవలో మన నిమగ్నం అవడమే. సాధనలోనే పోటీ, అంతేగాని సాధకుల్లో పోటీ లేదు. నేను చేస్తున్నటువంటి పనిలో నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా, నా పాట నేను చక్కగా పాడుతున్నానా లేదా, నా సేవ నేను చేస్తున్నానా లేదా అని సాధనలో పోటీ తప్ప సాధకుల్లో పోటీ లేదు. సేవకునకు భక్తునికి నమ్మకస్తునికి తన విషయంగా తన మనసుతో పోటీ పడటం తప్ప ఇతరులతో కాదు. కాబట్టి మనం సేవలో పోటీ పడాలి తప్ప మనం ఆయన యొక్క స్టేటస్ని మనం ఊహించుకొని మనం పోటీ పడటం కాదు. అనగా ప్రతి సాధకుడు అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నిన్నటి కన్నా మిన్నగా
నేటి అభివృద్ధికై నాతో నాకు పోటీ తప్ప నాతో నాకు పోటీ అనేది నీతో నాకు పోటీ అనేది లేదు. కాబట్టి వీ హ్యావ్ టు చెకప్ అవర్ స్టేటస్. మనం నిన్న చేసాం సేవ ఒక స్థాయిలో, అంతకంటే ఇవాళ మెరుగుపడ్డామా లేదా? సాయి మార్గంలో ఉన్న ప్రతి సాధకుడు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, నిన్నటికి ఇవాళకి మనలో తేడా ఉందా లేదా? నిన్న ఉన్న స్థితి నుంచి ఇవాళ ఉన్నత స్థితికి ఒక్క సెంటీమీటర్ అయినా ఎదిగామా లేదా అనేటువంటి చూసుకోవాలని స్వామివారు ఇక్కడ చక్కగా చెబుతున్నారు. కాబట్టి ప్రతి సాధకుడు అవగాహనతో చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిన్నటికన్నా మిన్నగా నేటి అభివృద్ధికై నాతో నాకు పోటీ తప్ప నీతో నాకు పోటీ అనేది లేదు. కాబట్టి మన పేచే ఉంది. నా పోటీలో నన్ను నేను పోల్చుకుంటున్నాను. నిన్న ఎంత చేశాను, ఇవాళ ఎంత చేశాను, రేపు ఇంకా ఎంత ఎలా చేయాలి, అంతవరకే ప్రశ్న తప్ప ఇదిగో ఆయన పరిగెత్తున్నాడు నేను ఆయనలాగా పోతున్నానంటే కుదరదు. ఇక్కడ ఎదుటివాడితో పోటీ లేదు అన్న సాయి తత్వ అవగాహన ఇదండి స్వామి యొక్క సాధనలో అపూర్వమైనటువంటి ఒక సుహృద్భావ వాతావరణంతో కూడినటువంటి ఒక పోటీ తత్వ సూచన ఇది. అన్ని సాధనలు సమాజ శ్రేయస్సు కోసమే వారికి ప్రత్యేకంగా సేవలు చేయమని పురమాయిస్తే, మరికొందరికి భజనలు, కొందరికి ఇతర కర్మలు, మరికొందరికి లోక కళ్యాణం అర్థం తపస్సు చేయమని ఆదేశిస్తారు. ఈ విధంగా స్వామి యొక్క తత్వం మనకు తెలుసు. భజనలు చేసే వాళ్ళని చక్కగా భజనలు చేయమంటారు, అలాగే సేవలు చేయ వాళ్ళని సేవలు అంటారు, అలాగే ఇంకా బాహ్యంగా సేవ చేసేటువంటి వాళ్ళని వాళ్ళు కూడా ఆదేశిస్తారు. భగవాన్ యొక్క ప్రేమ అపారము, వారి సందేశాలు అనేకము, అన్నింటిలోనూ మా పరోక్షంగా అన్నిటిలోనూ పరోక్షంగా ఉండేది వారి యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమ. కాబట్టి ప్రేమతో భజన చేసిన, నిస్వార్థంగా సేవ చేసిన, లోక కళ్యాణం కోసం ఏదైనా పరోపకారం చేసినా ఈ స్వామి అపారమైనటువంటి కరుణ సామాన్యం కాదు, అవ్యాజమైనటువంటి ప్రేమ మన మీద చూపిస్తారు. వారి కరుణకు పాత్రులైనటువంటి వారి యొక్క జన్మ సఫలం అవుతుంది. ఆయన యొక్క చూపు పడితే వాడి యొక్క రూపురేఖలు మారినట్టే. ఆయన స్పర్శ తగిలితే నీలో ఉన్నటువంటి ఆది వ్యాధులన్నీ కూడా అంతరించిపోయినట్టే. ఆయన ఒక్కసారి నీ కళ్ళు పెట్టి చూస్తే నీలో ఉన్నటువంటి దుర్మార్గపు లక్షణాలు, దుర్లక్షణాలన్నీ కూడా కనుమరుగైపోయినట్టే అనేటువంటిది మనం. అందుకనే ప్రతి ఒక్కరూ స్వామి యొక్క దర్శనము, స్పర్శనము, భాషణము మాకు కావాలి. ఆ ముదులయంలోకి వెళ్ళాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన చూపు నా మీద పడాలి, ఆయన సమీపానికి వెళ్ళాలి, ఆయన చెయ్యి నా భుజాన వేయించుకోవాలి. ఈ విధమైనటువంటి తాపత్రయంలో మరి అహమహమికలు అంటే నేనంటే నేను అని ఉవ్విళ్ళు ఊడుతూ ఉంటారు ఆ సభా ప్రాంగణంలో అందరూ కూడా. దీనికని జన్మ సాఫల్యత కోసం మనస్సుని మందిరంగా మార్చుకొని ఇహపర సౌఖ్యాలు పొందడానికి తగిన సాధన చేద్దాం. కాబట్టి మనమంతా కూడా మనలో మనకు పోటీ లేకుండా కేవలం మన మీద మాత్రమే మనం పోటీ పడుతూ, అంటే వ్యక్తిగతమైనటువంటి మన మీద మనమే పోటీ పడుతూ ఒకళ్ళతో పోల్చుకోకుండా మనం యొక్క సాధన అభ్యాసాన్ని మనం పురోగమనం చెందాలి. మనం ఆ విధంగా సేవలు స్వామి చెప్పినటువంటి సూత్రాలను ఆచరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఈ పేరాతో అర్థమవుతోంది. ఇంతటితోటి మనం ఈ పేర ఇక్కడికి ఆపేద్దాం. సాధన సాధ్య సాయనం సాధక ఉన్నత్యదాయకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. సాధన సాధ్య సాయనం, ఆయనకి సాధన సాధ్యాలు కూడా ఆయనకి తెలుసు. అలాగే సాధక ఔన్నత్య సాయకం అంటే ఒక సాధకంలో ఉన్నటువంటి వాడిని ఇంకా ఎలా ముందుకు పంపించాలి, ఇంకా ఆయన ఎట్లా డెవలప్ చేయాలి, ఇంకా ఆయన్ని అప్రోచ్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పొందించేటువంటి మన స్వామి. అలాగే సతతోద్ధారకం సర్వం, మనల్ని ఎప్పుడు ఉద్ధరిద్దామనేటువంటి ఆకాంక్ష తపన కలిగినటువంటి వాడు. అలాంటి సర్వం సాయం మనందరికీ సర్వము సర్వస్వము ఆశాంతము ఆ సాయి. కాబట్టి అలాంటి సాయికి వందే జగద్గురు, అలాంటి జగద్గురు అయినటువంటి సాయికి నమస్కారం చేస్తున్నాను అని ఈ పేరతో మూర్తి చేద్దాం. రేపు మళ్ళా 50వ ఎపిసోడ్ తోటి కొత్త వాళ్ళు ప్రారంభిస్తారు. ఓం శ్రీ సాయిరాం. ఈ విధంగా భగవాన్ యొక్క దివ్యాశీస్సులతో ఈ భావాలు పలకగలగటం, దీనికి ఒక అవకాశ వేదికను కల్పించి చక్కని మరి 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మా గురు దంపతులకు హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ ఆత్మీయంగా ఆప్యాయంగా
దీన్ని ఆదరిస్తున్నటువంటి ఆత్మీయ సోదర సోదరిమణులకు కూడా మరొక్కసారి హృదయపూర్వక సాయిరాములు చెప్పుకుంటూ ఓం శ్రీ సాయిరాం, అందరికీ సాయిరాం. ఇందాక ఋషి జింక చెప్పినప్పుడు ఇంకొక సిచ్యుయేషన్ ఉందని చెప్పిన, అంటే ఇట్ లుక్స్ లైక్ జనరల్ గా ఆడుతున్నాను సార్, జనరల్ గా వస్తాను. అశ్వత్థామాతః కుంజరః, అశ్వత్థామాతః కుంజరః. ఆపద్ధర్మ చివరికి చెప్తారు ధర్మరాజు. ఓకే, ఇంకొకటి ఉంది దదీచి మహర్షి దేవతల అస్త్రాలన్నీ అతని దగ్గర పెడితే రాక్షసులు వచ్చి అస్త్రాలు ఇవ్వని అడిగితే నా కింద ఉన్నాయండి. ఓకే, దిస్ ఇస్ ది ఆన్సర్. అబద్ధమే చెప్పలేదు, కోపంగా చెప్పాడు. దూర్వాస మహర్షి చెప్పింది. దూర్వాస మహర్షి. యా వెరీ నైస్, థ్యాంక్ యూ.